దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి శుక్రవారమునకు లేదంటే జూలై మాసము ఆది నుండి ఇంచుమించు చివరి వారం వరకు కూడా నిర్గమాకాండంలో ఉన్నటువంటి అనేక మంది భక్తుల యొక్క ప్రస్తావన మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు సహాయాన్ని అందించాడు. జూన్ మాసంలో మొదలైనట్టుంది కదండి. జూన్ మాసంలో మొదలైనటువంటి నిర్గమాకాండం యొక్క ప్రస్తావన పరిశీలనలో ఇప్పటికీ 90 యొక్క పాత్రలను మనం పరిశీలించుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. అద్భుతమైన రీతిలో అనేక ఆత్మీయ పాఠాలు, ఆధ్యాత్మిక జీవిత సూక్తుల్లో కూడా దేవుడు మనందరికీ కూడా తెలియపరచడానికి ఇష్టపడ్డాడు. అంటే నిర్గమాకాండంలో ఇప్పటికే 9 మందిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 9 మంది పాత్రలో 9 మంది యొక్క భక్తులు లేదంటే 9 మంది యొక్క జీవితాలని మనం జ్ఞాపకం చేసుకోవడానికి సహాయాన్ని దేవుడు అందించాడు. అయితే శుక్రవారపు రోజున కూడా ఒక ప్రత్యేకమైన సందేశాన్ని దేవుడు అందించాడు. ఎంతోమంది క్రైస్తవుల యొక్క ఆత్మనేత్రాలను తెరిచినటువంటి సందేశం గడిచిన శుక్రవారం అందించబడింది. కనువిప్పును కలుగు చేసినటువంటి సందేశం. పాటలు పాడే వాళ్ళందరూ కూడా దేవుని మూలంగానే పాడేయట్లేదు, వాక్యం చెప్పే వాళ్ళందరూ కూడా దేవుని మూలంగానే చెప్పేయట్లేదు. స్వస్థత అనేటువంటి దేవుడు మాత్రమే కాదు కానీ దయ్యాలు కూడా స్వస్థపరచగలవు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. అవునంటారా కాదంటారా? ప్రతి ఆత్మను కూడా మీరు పరీక్షించండి, నమ్మకండి అనేటువంటి విషయాన్ని మన చక్కనైన రీతిలో మాట్లాడుకోవడానికి దేవుడు చాలా చక్కటి అనుమతిని మనందరికి కూడా అందించాడు. అయితే ఈ రోజున ఓ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని నేను పరిశీలించడానికి ఆశపడతా ఉన్నాను. అద్భుతమైనటువంటి వ్యక్తి. నిజంగా వ్యక్తిని గురించినటువంటి పరిశీలన చేయడం మొదలు పెడితే అంతు చెక్కినటువంటి అనేక అద్భుతమైనటువంటి జీవిత సత్యాలతో పాటుగా ఆత్మీయ పాఠాలు కూడా ఆ జీవితం మనకు నేర్పుతూ ఉంటుంది. ఈ వ్యక్తి ఎవరో, ఎవరికి సంబంధించిన వాడు అనే దానికంటే కూడా మోషే యొక్క జీవితం నిలబడ్డంలో ఉన్నటువంటి ఏకైక కారణం ఈ వ్యక్తే. ఈ వ్యక్తి కానీ లేకపోయి ఉంటుంటే మోషే యొక్క జీవితం మరొక విధంగా మారిపోదునేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి మరొకరు ఎవరో కాదు కానీ మోషే మామయ్య గారైనటువంటి ఇత్రో. చెప్పండి పేరేంటి? ఇత్రో. ఇత్రో అనేటువంటి వ్యక్తి మోషే గారి యొక్క మామయ్య గారు. ఈయన కానీ లేకపోయి ఉంటుంటే చాలాసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది మోషే యొక్క జీవితం ఏ విధంగా ఉందునో, లేకపోతే ఆయన యొక్క జీవితం ఏ విధంగా మారిపోదునో అనేటువంటి ఆలోచన కూడా రాకపోలేదని అంటాను. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క ప్రస్తావనలోకి వెళ్ళే ముందు నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనాన్ని కానీ దినం ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం చూసినట్టయితే అక్కడ ఒక చక్కటి మాట ఇత్రో గురించినటువంటి ప్రస్తావన కనబడుతుంది. ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నించండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను అనేటువంటి మాట ఆ చోట చక్కని రీతిలో రాయబడింది. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో తన మామ మందను మేపుచు. అంటే మోషే యొక్క మామయ్య గారి యొక్క పేరేంటన్నమాట ఇత్రో. ఆయన చేసేటువంటి పని ఏంటంటే మిద్యాను దేశంలో యాజకుడిగా పనిచేస్తా ఉన్నాడు, ఒక ప్రీస్ట్గా పనిచేస్తూ ఉన్నాడు. దాని గురించి పరిశీలన వద్దు, ఆ యొక్క చరిత్ర అంతకంటే వద్దు, కానీ లోతు పరిశీలన లేవు కనుక ఉన్న విషయాన్ని చెప్పుకొని ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఇత్రో మోషే మామయ్య గారిని ఇత్రో యొక్క స్వభావం గురించి కానీ మనం పరిశీలన చేస్తే చాలా అద్భుతమైనటువంటి స్వభావం అయింది. చాలా మంచి మనిషి, చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి గొప్ప వ్యక్తి ఎవరన్నా మోషే గారి ఫ్యామిలీలో ఉంటే ఖచ్చితంగా మామయ్య గారే ఇత్రో అని అంటాను నేను. అంత ఉన్నతమైన మనస్తత్వం, అంత ఉన్నతమైనటువంటి స్వభావం, అంత అద్భుతమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి ఈ ఇత్రో. ఎందుకు ఈ మాట మీరు చెప్తా ఉన్నారండి అనే ఆలోచన ఒకవేళ మీకు వస్తే, మోషే గారు మొదటి 40 సంవత్సరాల్లో నిలబడడానికి, బ్రతకడానికి, జీవించడానికి కారణమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు. మొట్టమొదటిగా మిరియాం ఉంది, తర్వాత మంత్రసానులు ఉన్నారు, బీతియా ఉంది,
ఇలా చాలామంది ఉన్నారు. చాలామంది యొక్క సహకారం, చాలామంది యొక్క ప్రోత్సాహం మొదట 40 సంవత్సరాల్లో కూడా మోషే గారిని ఆ విధంగా నిలబెట్టింది, నడిపించింది కూడా. కానీ మొదట 40 సంవత్సరాల తర్వాత ఎదురైనటువంటి మరొక 40 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి సహకారాన్ని, వెన్నుముక్కలాంటి దన్నును ఇచ్చినటువంటి వ్యక్తి మాత్రం మోషే మామయ్య గారి ఇత్రో గారు మాత్రమే. నిజంగా ఆయన కానీ లేకపోయి ఉంటే మోషే పరిస్థితి అయోమయంగా మారిపోతుందేమో అంటాను. ఎందుకంటే మోషే మొదట 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఐగుప్తులో నుంచి పారిపోయాడు. ఐగుప్తులో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసాడో అడవిల గుండా పరుగులు పెట్టాడు. చీకటి లేక అనక, ఎండ అనక లేక, ఇంక ఏకాకిగా అనాదిగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. మొత్తానికి ఏదో రకంగా అడవి మార్గం అంతా కూడా పూర్తి చేసుకుని మిద్యాను అనే ప్రదేశంలోకి వచ్చేటప్పటికి ఈ అనాథని చేర్చుకున్నటువంటి వాడు ఈ ఇత్రోయే. ఎక్కడి నుంచి వచ్చో, ఏం చేస్తావు, ఎవరి తాలూకా అని ఏమీ అడగలేదు. క్లియర్గా వచ్చి చేర్చుకున్నాడు. వెంటనే తన మందను అప్పచెప్పాడు, పని చేయించుకున్నాడు. నమ్మకమైనటువంటి వ్యక్తిని అనిపించిన తర్వాత తన కూతురునిచ్చి కూడా పెళ్లి చేసేసాడు. అంత మంచి వ్యక్తి. ఇంక ముందు వెనకనే ఏం ఆలోచించలేదు, పరీక్షించలేదు. ఓ 10 సంవత్సరాలు పరీక్షిద్దాం, ఈడు ఎలాంటాడో ముందు చూద్దాం, తర్వాత మన కూతురుని ఇద్దాం, ఎందుకు వచ్చింది, తర్వాత ఏమన్నా తెలిస్తే మళ్ళీ మన కూతురు, మన జీవితంలో మన ఫ్యామిలీ అంత ఇబ్బంది పడాలి గనక ఎందుకు ఈ తొందరపాటు నిర్ణయాలు అని అనుకోలేదు. ఎప్పుడైతే అనాదిగా ఆ వ్యక్తి ఎదుట కనబడ్డాడో ఆ వ్యక్తిని చేర్చుకోవడం తర్వాత మళ్ళీ ఆ పని ఇవ్వడంతో పాటుగా ఇంటిలో చేర్చుకున్నటువంటి అనంతరం కూతుర్ని కూడా ఇచ్చి ఇల్లరకం అల్లుడిగా మార్చేసుకున్నాడు. ఇల్లరకం అల్లుడిగా మార్చుకున్న గొప్ప మామయ్య గారు ఈ ఇత్రో గారే. అంత మంచి స్వభావం అన్నమాట. అయితే ఆ మామయ్య గారికి అనుగుణంగానే అల్లుడి గారు కూడా ప్రవర్తించారు. ఎక్కడో కూడా మామయ్య గారిని బాధ పెట్టినట్టుగా, మామయ్య గారిని దోచుకున్నట్టుగా, మామయ్య గారిని అన్యాయం చేసినట్టుగా కూడా లేఖనంలో ఏ చరిత్ర కూడా తెలియపరుస్తలేదు. నిజానికి యాకోబు అనుకో చేర్చుకున్నట్టు మామయ్యను సైతం వెన్నుపోటు పొడిచి భార్యలతో పాటుగా అన్నీ కూడా సర్దేసుకుని బయటికి పారిపోయాడు యాకోబు. అవునా కదా? సొంత మేనమామనే మోసం చేసాడు, పాపం చేరదీశాడు కదా. ఈరోజు మా అన్నయ్య గారి చేతిలో చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను చేరదీసి నూతనమైన జీవితాన్ని అందించాడు కదా అనేటువంటిది కూడా లేకుండా చేరదీసిన వాళ్ళే వెన్నుపోటు పొడిచేస్తారు. ఎవరు? యాకోబు. 2 భార్యల్ని, పిల్లల్ని, ఆస్తి యావత్తుని కూడా పట్టుకొని వెళ్ళిపోయాడు. కానీ మోషే అలా చేయలేదు. ఆ మామయ్య గారికి తగిన అల్లుడిగా ప్రవర్తించాడు, తగిన అల్లుడిగానే జీవించాడు. కొంతమంది ఉంటారు అనవసరంగా చేరదీశారు అనుకోండి, వాళ్ళు నెత్తి మీద ఎక్కి కూర్చోవడంతో పాటుగా ఎప్పుడు పొడిసేద్దామా, ఎప్పుడు మోసగించేద్దామా, ఎప్పుడు అన్యాయం చేసేద్దామా అన్నట్టుగానే ఉంటారు కొంతమంది. అందుకే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. కానీ ఇక్కడ ఇత్రో మోషే నెత్తి మీదే పెట్టుకున్నాడు. కానీ నెత్తి మీద పెట్టుకున్నంత మాత్రం తొక్కేళ్ళని మాత్రం అనుకోలేదు. కొంతమంది ఉంటారు, అందరూ ఎలా ఉండకపోవచ్చు కానీ పాపం చేరదీసినటువంటి మామయ్య గారిని సైతం ఏం చేద్దాం అనుకుంటారు, చచ్చిపోతే బాగున్ను, ఈడు చచ్చే వరకు మనకు స్వాతంత్రత లేదు, ఈడు చస్తేనే కానీ ఆస్తి మనకు రాదు అన్నట్టుగా ఆలోచించేటువంటి వ్యక్తులు, నక్కలు కూడా ఉంటారు. ఉంటారా? చాలా చోట్ల కనబడుతూ ఉంటాయి. డ్రైవర్గా జాయిన్ అవుతాడు, ఆ డ్రైవర్ కాస్త యజమాని యొక్క కూతురుని పడగొడతాడు, ఆ కూతురుని పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకున్న తర్వాత యావదాస్తికి కూడా కర్త అయిపోతాడు. తర్వాత అల్లుడి గారే మామయ్య గారిని ఏం చేస్తారు, చంపేస్తున్నాడు. ఏ కనబడట్లేదా? సినిమాల్లో కనబడట్లేదా? లోకంలో కనబడట్లేదా? ఎక్కడ కనబడట్లేదు? అన్ని చోట్ల ఉన్నదే ఇది ఈ రాద్ధాంతం. కొత్తగా మాట్లాడుకునేది ఏమీ లేదు. చేరదీసినటువంటి పాపానికి హాగర్ ఏం చేసింది? సారమ్మని చెప్పండి తొక్కేద్దాం అనుకుంది. కానీ ఆవిడ తొక్కించబడింది, ఆవిడ నెట్టివేయబడింది. ఎవరైనా చేరదీసినప్పుడు నమ్మకంగా బ్రతకగలిగితే బ్రతకడం తప్పులేదు. కానీ చేరదీసిన వాళ్ళు సైతం పాడైపోవాలి, చచ్చిపోతేనే కానీ మనకు అధికారం ఇంకోటి అన్నట్టుగా ఉంటే వాళ్ళు పొరపాటును కూడా కనబడనంత దూరం నెట్టివేయబడతారు. ఉంటారు, అలాంటి అల్లుళ్ళు ఉంటారు, అలాంటి కోడళ్ళు ఉంటారు, అలాంటి పిల్లలు కూడా ఉంటారు. చేరదీసిన పాపానికి తొక్కేద్దాం అనుకున్నటువంటి పరిస్థితులు. కానీ మోసే పొరపాటును కూడా ఇతర పట్ల అలాంటి స్వభావాన్ని కలుపరచలేదు. అలాంటి అనుభవాన్ని ఏ విధంగా కూడా చూపించడానికి సైతం ఇష్టపడినటువంటి మామ అల్లుళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఇత్రో మోసేలే. అద్భుతమైనటువంటి బంధం అది. నిజంగా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కానీ మొదలు పడితే చెప్పసక్యము కానీ అన్ని విషయాలు ఆ వ్యక్తి నుంచి నేర్చుకోవచ్చు. మీరు రీసెంట్గా మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ
అల్లుడు అనేటువంటి వాడు మామయ్య గారిని ఈ విధంగా కూడా మోసం చేయొచ్చా అని ఆ న్యూస్ చూసిన తర్వాత నాకు తెలిసింది. అంటే మామయ్య గారు ఏమో పెద్ద బ్యాంకుకి సంబంధించినటువంటి ఎంప్లాయీ, ఆ బ్యాంక్ అంతటికి కూడా మేనేజర్ పదవిలో ఉన్నాడు మామయ్య గారు. అల్లుడు గారు కూడా మంచి ఉద్యోగమే. ఎంత మంచి ఉద్యోగం అయినప్పుడు కూడా కొంతమంది స్వభావాలు మారో చూడండి. కుక్కను తీసుకెళ్లి సింహాసనం మీద పెట్టినంత మాత్రాన తన స్వభావాన్ని మార్చుకోదు. రొట్టేసిన తర్వాత సింహాసనం మీద నుంచి అయితే ఏమైపోద్ది, కిందకు దూకేస్తూ ఉంటుంది. కొంతమంది స్వభావాలు అలాంటివే. ఎంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినా కుక్క స్వభావాన్ని మాత్రం పోగొట్టుకోరు. అలాంటి అల్లుడు అనుకుంటున్న ఈ వ్యక్తి మామయ్య గారేమో మంచి బ్యాంకుల్లో మంచి మేనేజర్గా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నమ్మకమైనటువంటి అల్లుడిగానే మసులుకున్నాడు, జీవించాడు, అందరినీ కూడా నమ్మబుచ్చాడు. బాగానే వెళ్ళింది, అంతవరకు కూడా బాగానే కొనసాగింది, అంతవరకు బాగానే జరిగిపోయింది. మొత్తానికి ఏదో ఒక రోజున మంచి ప్లాన్ వేసాడండి. బ్యాంకు మేనేజర్కి అల్లుడిగా ఉండడం కంటే కూడా ఏకంగా బ్యాంకుని లూటీ చేసేస్తే పోలేదు, వేరే దేశానికి జంపు జలానీ అయిపోవచ్చు కదా అని అనుకున్నాడేమో. రాత్రికాల సమయంలో మామయ్య గారి యొక్క బెడ్రూమ్లో ఉన్నటువంటి లాకర్ తాళాలు తీసేసాడు అల్లుడు. అంటే తర్వాత పోలీస్ ఇంటరాగేషన్లో తెలియదు అనుకోండి, కొంతమంది దొంగలతో మాట్లాడుకొని బేరం కుదుర్చుకొని నీట్గా చేయించేసాడు మొత్తం అంతా కూడా, ఎన్నో కోట్లు. అయితే పోలీసులకు అర్థం కాలేదు, మామయ్య గారికి అర్థం కాలేదు. తర్వాత రోజులు ఇంటరాగేషన్లో తేలింది ఏంటంటే ఆ సీక్రెట్ లాకర్ యొక్క తాళాలు ఈ ఇంటల్లుడే. అంటే దొంగలు ఎక్కడ ఉంటారన్నమాట, ఇంట్లోనే ఉంటారు, బయట ఎక్కడ ఉండరు. బాగా గుర్తుపెట్టుకోండి, దొంగలు ఎక్కడ ఉండరు, ఇంటిలోనే ఉంటారు, మన పక్కనే ఉంటారు. ఎప్పుడు దోచేసుకుందామా, ఎప్పుడు మింగేద్దామా అన్నట్టుగానే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా మెలకువ కలిగి మీరేం చేయండి, ప్రార్థన చేస్తూ చెప్తూ ఉంటాడు. ఎవరు అలాంటిలో వాళ్ళ దొంగలు అలాంటి వాళ్ళు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఇంటి దొంగ మాత్రం బయటపడడానికి టైం పడుతుంది, కానీ ఎప్పటికైనా బయటపడతాడు. బయట దొంగలు అనుకోండి దొరికేస్తారు, పోలీస్ ఇంటరాగేషన్లోనో లేకపోతే సమాజం కళ్ళకో ఏదో రకంగా దొరికేస్తారు. కానీ ఇంటి దొంగలు ఉంటారు చూడండి, అలాంటి ఇంటి దొంగలు దొరకరు, కానీ ఒక రోజున దొరుకుతారు. టైం పడుతుంది, కానీ ఎప్పటికైనా దొరికేస్తారు, ఎప్పటికైనా దొరికేస్తారు, అందులో సందేహం లేదు. అలా దొరికేస్తాడు అల్లుడు. వాళ్ళ ఇంటరాగేషన్లో చెప్పారంట, నేనేనండి ఆ తాళాలు మామయ్య గారి యొక్క బీరువాల నుంచి తీసి దొంగలకు అప్పచెప్పింది నేనే అన్నప్పుడు మామయ్య గారు చాలా బాధపడ్డారు. నా అల్లుడు, నా ఇంటి అల్లుడు ఎలా చేశాడని చెప్పి చాలా బాధపడ్డారు. కానీ ఈ రోజున ఇత్రో మోసేలు యొక్క ఆ జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎక్కడా కూడా కనపడవు. మోసం చేసినట్టుగానో, లేకపోతే మామయ్య గారి అల్లుడి గారిని వాడుకున్నట్టుగానో, లేకపోతే మరొక రకమైనటువంటి విషం కానీ ప్రతికూలత కానీ ఇద్దరు మామ అల్లుడు మధ్యన ఎక్కడా కూడా కనపడలేదు. అంత అద్భుతమైనటువంటి వ్యక్తులు. మామయ్య అల్లుడు గురించి మాట్లాడుకోవడం ఒకవేళ ఎప్పుడు రోజునా సరే ఏదన్నా ఒక సందర్భం వస్తే వీళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు. అంత మంచి మనుషులు, చాలా మంచి. ఎందుకంటే ఎవరు చేరదీస్తారమ్మా, ఒకసారి ఆలోచన చేయండి. ముక్కు ముఖం తెలియనోడు ఎవడో రోడ్డు మీద అలా పోతా ఉంటే, బాబు ఇలారా, ఖాళీగా వెళ్ళిపోతున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పిరా, భోజనం పెట్టి మందనిచ్చి కూతురుని పెళ్లి చేస్తారా? ముక్కు ముఖం తెలియనోడు ఎవడైనా సరే ఇంట్లో స్థానం ఎత్తాడా? స్థానం ఇవ్వడంతో పాటుగా నా ఇంటి వాడి ఉండాలని చెప్పి ఎవడన్నా సరే అవకాశం ఇస్తాడా? ఒకవేళ ఎత్తాలి దేవుడితో సమానం. ఇస్తారు అలాగా. ఆయన ఎవరో తెలియదు, గెటప్ అంతానేమో ఫొరో గెటప్, రోడ్డు మీద ఏమో వేషాలు వేసుకునే వాళ్ళగా వేషాలు కనబడుతున్నాయి, ముఖం అంతా కూడా. ఇద్దరు ఎక్కడ కూడా సంకోచించలేదు, ఎక్కడ కూడా డౌట్ పడలేదు, ఎక్కడ కూడా ఆయన తక్కువ చేసి మాట్లాడినట్టుగా పరీక్షించినట్టుగా కూడా లేదు. చక్కగా ఆతిథ్యాన్ని ఇచ్చి మందనిచ్చి తర్వాత కూతురునిచ్చి ఇంటల్లుని చేసేసుకున్నాడు. ఎవరు చేరదీస్తారండి? ఎవరో చేరదీరు. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకునే వాళ్ళు తప్ప వీళ్ళు కూడా బాగుండాలని చెప్పి వాళ్ళని ప్రేమించి చేరదీసే వాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే దేవుడితో సమానం. అలాంటి వాళ్ళని సైతం మోసం చేద్దాం అనుకుంటే నీ కర్మ ఇంకా పండిపోయినట్టే, ఇంకా మామూలుగా ఉండదు అలాంటి వాళ్ళకి అటాక్ ఎప్పటికైనా సరే. అయితే ఇక్కడ మామయ్య గారి యొక్క ఆస్తిని, మామయ్య గారి యొక్క సంపదని మొత్తం అంతా దోచేసుకుందామని యాకోబు గారిలాగా ఈ మోసే గారు కూడా ఎక్కడ అనుకోలేదు. ఇద్దరికిద్దరు కూడా అద్భుతమైనటువంటి స్వభావాలు, అద్భుతమైనటువంటి సాక్ష్యాలు. అయితే ఈ మోసే గారు మామయ్య గారు అనేటువంటి ఇత్రో నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చండి? ఆయన నుంచి నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక జీవిత పాఠాలు ఏమన్నా ఉన్నాయండి అంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి, లెక్కలేనన్ని చెప్పసఖ్యము కానన్ని విషయాలు ఉన్నాయి. అంత మంచోడైన
అంత మంచోడు. మోషే ఫ్యామిలీలో అలాంటి వ్యక్తిని నేను చూడలేదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మోషే ఎక్కడో ఏదో తొక్కితే అలాంటి మామయ్యలు వస్తారు. మోషే అలాంటి మామయ్యను పొందుకున్నందుకు చాలా అదృష్టం చేసుకున్నాడు అంట. నేను ఎంతో అదృష్టం ఉంటే తప్ప అలాంటి మామయ్యలు దొరకరు. అంత అద్భుతమైన వ్యక్తి అయిన. నేను అదే చెప్తున్నాను, ఇక్కడ చదువుతున్నప్పుడు బైబిల్ తీసేసి అని చదివేసి యాక్షన్లు చేస్తే నాకు మండుతుందని చెప్పాను. ఇప్పుడు మీరు ఏదో ఎలాగెలా వెంటనే ఆ విషయంలో ఈ విషయంలో చెప్పేసినంత మాత్రాన మిమ్మల్ని ఎలా నిలబెట్టాను కదా, ఇంటి దగ్గర చదువుకోండి. ఇక్కడ వాక్యం చెప్తున్నాడు, వాక్యమేనండి, బైబిల్ అవసరం లేదు. అసలు రెఫరెన్స్ కూడా అవసరం లేదు నాకు. రెఫరెన్స్ కూడా గుర్తు చేసి చెప్పవలసిన అవసరం, బైబిల్ అవసరం లేదు నాకు. బైబిల్ పక్కనట్టు మొత్తం వాక్యం చెప్పి వెళ్ళగలను. దేవుడు ఆ తలాంతి ఇచ్చాడు. కాబట్టి వాక్యం మీద ఫోకస్ ఉంచండి. నేను అంత కష్టపడుతున్నాం కదా, గొంతు చించుకుని మాట్లాడుతున్నాం కదా, ఊపికి ఎక్కువైపోలే కదా. మీరేమో ఇక్కడ వాక్యం చెప్తుంటే బైబిల్లో ఏమన్నా కదా, ఇంటిగా అతకండి ఏమన్నా ఉంటాయి. చర్చలోకి వచ్చిన తర్వాత కాదు. అధిక మేధావితనాన్ని ఇక్కడ ఉపయోగించకండి దయచేసి. అంత మంచోడమ్మా. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎంతో అదృష్టం ఉంటే తప్ప అలాంటి మామయ్యలు దొరకరు. అంత మంచి మామయ్య. ఎంతో మళ్ళీ చెప్తూనే ఉంటాను. మోషే ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప అలాంటి మామయ్య గారు దొరకరు. అంత మంచోడు, అంత మంచి వ్యక్తి. ఇంకా మామూలుడైతే కాదు. మళ్ళీ చెప్తున్నాను, మోషే ఫ్యామిలీలో నేను అలాంటి వ్యక్తిని చూడలేదు. మోషే గారి ఫ్యామిలీలో కుటుంబంలో ఇత్రో లాంటి వ్యక్తిని ఎక్కడ చూడలేదు నేను. అంత అద్భుతమైన మనస్తత్వం, అంత అద్భుతమైనటువంటి జ్ఞానం, అంత అద్భుతమైనటువంటి ప్రేమ, ఆప్యాయతలు కలిగినటువంటి వ్యక్తి ఇత్రో. ఏమి నేర్చుకోవచ్చు, ఏం మాట్లాడుకోవచ్చు అంటే, ఈయన జీవితం నుంచి, ఈయన వ్యక్తిత్వం నుంచి నాకు తెలిసి దేవుడు ఒక 5-6 పాఠాలు నేర్పాడు. 5-6 పాఠాలు ఇప్పుడు మాట్లాడుకోవడానికి అవకాశం లేదు కదా, 5-6 విషయాలు మాట్లాడుకునే అవకాశం లేదు కనుక సమయ అనుకూలతను బట్టి ఉన్న దానిలోనే 2-3 మాటలు మాట్లాడుకోవడం ప్రయత్నిద్దాం. ఒకవేళ మీకు ఏదైనా గ్రహింపు ఉంటే, మీకు కూడా ఏదైనా ఆలోచన అనేటువంటిది ఒకవేళ పుడితే, ఆయన ఏ విషయంలో మంచోడై ఉంటాడో ఒకటి చెప్పండి, ఒక మాట చెప్పండి. అమ్మబాయ్ ఇద్దరు ఈ విషయంలో చాలా గొప్పడండి అనడానికి ఏమన్నా ఉంటే ఒక మంచి లక్షణం చెప్పండి. ఒక 6 చెప్తాను నేను, ఒక 5-6 చెప్తాను. ఆయన గురించి ప్రస్తావన చాలా తక్కువ, 3 సార్లు 4 సార్లు కనబడుతుంది, 3 సార్లే, అంతకుమించి ప్రస్తావన కూడా ఉండదు. కానీ అనేక పాటలు నేర్చుకోవచ్చు. ఏమి నేర్చుకోవచ్చు చెప్పండి, ఒక మంచి చెప్పండి ఇతరుల నుంచి. దేనికి చెప్పండి, ఇటమ నాకు అర్థం లేదు. చెప్పండి మళ్ళీ ఇంకోసారి చెప్పండి. అది కరెక్టేలే, అదే అంటున్నాను. ఇందాక నేను చెప్పేసాను కదా, అది చాలా మంచోడు, ముక్కు మొఖం తెలియని వ్యక్తిని చేరదీసాడు అనడంలోనే కదా అన్నీ ఉన్నాయి. కృతజ్ఞత అనేది, ప్రేమ అనేది అంతా కూడా చేరదీశాడు. చెప్పండి మంచి, నువ్వు చెప్పిన ఎన్ని కరెక్టే, నేను కాదని నేను అనట్లేదు. ఇంకేముంటాయి చెప్పండి. సూపర్, ఇద్దరు కరెక్ట్గా చెప్పారు, నూతన శేబ. కానీ అది కాదు నేను మాట్లాడేది. మోషేకి కుటుంబ విలువలు బాగా ఎరిగిన వ్యక్తి, కుటుంబం పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో బాగా తెలిసొచ్చిన వ్యక్తి ఇత్రో. ఎందుకో చెప్పమంటారా, మోషే ఇత్రో దగ్గర 40 సంవత్సరాలు ఉండిపోయాడు. 40 సంవత్సరాలు ఇల్లరకం అల్లుడిగా ఉండిపోయాడు. మావయ్య గారి దగ్గరే ఉండిపోయాడు. ఈ 40 సంవత్సరాలు 2 పిల్లలకి అన్నాడు. అంటే 80వ ఏట వచ్చేటప్పటికి, అంటే 40కి అక్కడ జాయిన్ అయ్యాడు, మావయ్య గారి దగ్గరికి పెళ్లి చేసుకున్నాడు. 40వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. 80వ సంవత్సరం దగ్గర చేసి దేవుడు పిలుచుకున్నాడు. ఆ నిండు వృద్ధాప్యంలో పిలుచుకున్న తర్వాత కట్టుకున్నటువంటి భార్యని, కన్నటువంటి 2 పిల్లల్ని కూడా వదిలిపెట్టి ఐగుప్తుకు వెళ్ళిపోతున్నప్పుడు ఇత్రో ఆపలేదు. దేవుడు నిన్ను దీవించును గాక, నీ దేవుడు నీకు తోడయుండును గాక అని చెప్పి దీవించి పంపించిన ఒక గొప్ప మామయ్య గారే, చాలా మంచి మామయ్య. అదేంటి, మా పిల్ల ఏమైపోవాలి, మా కూతురు ఏమైపోవాలరా, నా 2 మనవళ్ళు ఏమైపోవాలరా, అలా పెళ్లి చేసుకుని దేవుడు పిలిచాడని చెప్పి వెళ్ళిపోతే వీళ్ళ జీవితాలు ఏమైపోతాయి, కుదరా అని చెప్పి ఎక్కడ ఆటంకపరచలేదు. మోషేని అంత గౌరవించాడు. భార్యని 2 పిల్లల్ని విడిచిపెట్టి మోషే అహరోనులు ఐగుప్తుకి వెళ్ళారు.
చాలా అద్భుతమైన రీతిలో అక్కడ అద్భుత కార్యాలు దేవుడి మూలంగా చేశాడు. ఇశ్రాయేల్ జనాంగం అంతటినే కూడా విడిపించి నడిపించుకుని వచ్చేసిన తర్వాత చాలా సంవత్సరాలు గడిచిపోయింది, చాలా రోజులు గడిచిపోయింది. మామయ్య గారికి మోషేకి లింక్ లేదు. అలాగే ఈ సిప్పోరా ఇత్రో గారి యొక్క కుమార్తెకి మోషే గారికి బంధం లేదు. చాలా రోజులు అయిపోయింది. కూతురు అల్లుళ్ళు విడిపోయి దూరంగా ఎవరి పనులు చేసుకుంటూ చాలా సంవత్సరాలు అయిపోయింది. అయితే అక్కడ మామయ్య అయిన ఇత్రో కుటుంబ విలువలు ఎరిగిన వ్యక్తి అయిన, భార్య భర్తలు ఎప్పుడూ కూడా కలిసి ఉండాలనే ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి అయిన కనుక ఇన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉన్న మోషే సేనాయి పర్వతం దగ్గరికి వచ్చే సమయానికి ఇత్రో తన కూతురులను వెంట పెట్టుకుని మోషే దగ్గరికి వస్తాడు. బాగానే పీడ విరగడైపోయిందిరా బాబు, పోతే పోయాడు, నా కూతురికి ఇంకొన్ని ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు అని అనలేదే, అని అనుకోలేదు ఆయన. పోయాడు దరిద్రుడు, దేవుడు దేవుడు అని పోయాడు, నా కూతురి జీవితం ఎందుకు నాశనరా బాబు, వీడికి వేరే దాన్ని వచ్చి పెళ్లి చేసేస్తాం అని అనుకోలేదు. ఎప్పుడైతే అల్లుడి గారు తన పనిని ముగించుకొని బయటికి వచ్చాడన్న వార్త మామయ్య గారు చెవిన వినబడిందో ఆలస్యం అనేటువంటిది చెయ్యక కూతుర్ని పిల్లల్ని తీసుకుని అల్లుడి దగ్గర తీసుకొస్తాడు. తెలుసా మీకు ఆ విషయం? తెలీదా? నిర్గమాకాండం 18వ అధ్యాయం ఒకసారి తీయండి. నిర్గమాకాండం 18వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే, మోషే మామయ్య అయిన, పై వచనం నుంచి చదువుతున్నాను చూడండి. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలుకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలు నుండి ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాని యాజకుడును మోషే మామయ్యనైన ఇత్రో వినినప్పుడు, మోషే మామయ్య అయిన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరు కుమారుల్ని కూడా ఏం చేశాడంట? తోడుకొని వచ్చాడంట. అంతేగాని కూతుర్ని ఇంట్లో పెట్టుకొని దొన్నపోతుని పెంచినట్టుగా పెంచలేదు. పెంచాడా? కూతుర్ని ఇంట్లో పెట్టుకొని పందుకొక్కుని పెంచినట్టుగా, నువ్వు ఇంట్లోనే ఉండమ్మా, ఎక్కడికి వెళ్ళాక నీకు మొగుడు ఎందుకునే ఉన్నాం కదూ అని అనలేదురా సన్నాసి. ఏం చేశాడు? ఒరే బాబా, నీకు మొగుడు ఉన్నాడో పని ముగించుకొని వచ్చా, నువ్వు అక్కడికి వెళ్ళాలా, ఎంతకాలం ఉంటావు మా ఇంటి దగ్గర అని చెప్పి కూతుర్ని పిల్లల్ని వెంట పెట్టుకొని అల్లుడి గారి చేతికి అప్పచెప్పిన గొప్ప మామేరా బాబాయినా. ఈ ఆత్మీయ నేత్రాలు తెరవబడితే ఈ కనబడతాయి, ఈ కనబడతాయి. అంతేగాని పోయినోడు ఎలాగా పోయాడు, నువ్వేమి వెళ్ళక్కర్లేదు అల్లుడి గారింటికి, నువ్వు మా ఇంట్లో ఉండి మేము పెంచలేమా, మాకేమన్నా పెద్ద విషయం ఏమన్నా, మా కూతురు ఏమన్నా ఒక పెద్ద భారం ఏమన్నా, నువ్వు ఉండిపో అమ్మా, మా ఇంట్లో ఉండిపో, నేను బాగా దిట్టమైన కూరలు ఎట్టి పెంచుతాను అని అనలేదు. అన్నాడా? అన్నాడా? అంటే నా చొప్పుతో నేను కొట్టుకుంటాను. మావయ్య అంటే అదిరా. కూతురు అల్లుళ్ళు కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళు అత్తమావలో విడిపోవాలి, నా కూతురు నా ఇంటికి తెచ్చేసుకోవాలి, నా కూతురు నా ఇంట్లోనే పెట్టుకుని పెంచాలి, బాగా దిట్టంగా మేపాలి అనుకున్న వాళ్ళు అత్తమావలు కాదు, సైతాన్ గాళ్ళల్లో. అపవాది తంత్రాలు అవన్నీ కూడా అపవాది యొక్క సంబంధికులలో. ఎంత గొప్ప మనిషి అండి ఆయన, ఎంత గొప్ప మనిషి అండి. ఎక్కడ కూడా ఆలోచించకుండా మోసే పని చేసుకుని వచ్చేసాడంట. ఇశ్రాయేలు దేవుడు ఐగుప్తు నుండి తన ప్రజలను విడిపించాడంట అన్న విషయం ఎప్పుడైతే తెలుసుకుందో, కూతుర్ని పిల్లల్ని తీసుకుని అక్కడ ఎవరికి అప్పచెప్పాడు? అది ఉండాల. అంతేగాని ఆడి జీవితం ఆడలా చూసుకుంటానులే, నా జీవితం నేను ఎలా చూసుకుంటానులే, నా దగ్గర ఉండిపో అమ్మా, నేను చూసుకుంటానమ్మా, నువ్వు మాకు పెద్ద భారం ఏం కాదమ్మా, బతుకున్నంతకాలం కూడా మిమ్మల్ని చూసేసుకుంటానమ్మా అన్న తల్లి అయినా తండ్రి అయినా చాలా శాపాన్ని పొందుకుంటారు. అత్తామామలు ఎప్పుడూ కూడానండి, తల్లిదండ్రులైనా అత్తమామలైనా సరే ఎప్పుడూ కూడా పెళ్లి చేసిన తర్వాత కూతురు అల్లుళ్ళు కలిసి కాపురం చేయాలనుకోవాలి. అంతేగాని విడిపోయి వచ్చేస్తే చూసుకుందాం, విడిపోయి వచ్చేస్తే పెంచుకుందాం, విడిపోయి వచ్చేస్తే నెట్టుకుందాం అనుకుని ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా చాలా భయంకరమైన శాపాన్ని పొందుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత నీ కూతురైనా నీ కొడుకైనా నీ వారు కాదు, నీ భర్తను హత్తుకోమని ఉంది తల్లిదండ్రులను విడిచి. నీకు నా సంబంధం లేదు, ఇంకా అసలు వాళ్ళకి సంబంధం అనేది లేదు. చాలామంది అంటే అందరూ ఎలా ఉండొచ్చు అని నేను అనట్లేదు, కానీ కొంతమంది ఉంటారు
ఏదో ఒక చిన్న చితక ఏదన్నా గొడవ అయ్యి కూతురి గారి ఇంటికి వచ్చేసారు. ఇంకమ్మ అదేటమ్మా అలా వచ్చా, ఏమైంది, అవునా బాగాలేదా పరిస్థితి, ఏమన్నా అల్లుడి గారు ఏమన్నా అన్నారా, 2 రోజులు ఉండు చక్కగా విశ్రాంతి పొందుకో, కొంచెం మనసు కుదిరైన తర్వాత మళ్ళీ ఎల్దిగాలి అనే వాళ్ళు కంటే ఏం వెళ్ళక్కర్లేదులే, ఉండు మా ఇంట్లోనే ఉండు, అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ఇంకేం చేస్తావు నువ్వు అని అలాంటి వాళ్ళు ఉంటారా? నిజం చెప్తున్నాను నేను. ఇప్పుడు కూతురికి అల్లుడి గారికి ఏదో గొడవ వచ్చిందండి, లేదో మనస్పర్ధలు ఏవో వచ్చినాయండి, ఏవో చిన్న ఫ్లాస్ అయ్యే ఉన్నాయి, చిన్న మనస్పర్ధలతో కూడినటువంటి విభేదాలు ఏవో వచ్చినాయి. వచ్చిన తర్వాత ఆ కూతురి గారు చక్కగా వచ్చి ఆ నాన్నగారి దగ్గరికి వచ్చి, ఆ నాన్నగారు కొంచెం మనసు ఏం బాగోలేదని అన్నప్పుడు ఉండమ్మా కొన్ని 2 రోజులు ఉండి వెళ్ళిపో, మళ్ళీ అది కరెక్ట్ కాదమ్మా అనే విధంగా ఉండాలి తప్ప, నువ్వు మాకేం భారం కాదమ్మా, నువ్వు మాకేం బరువేం కాదమ్మా, అలాటోడితో కాపురం చేయడం కంటే కూడా వచ్చేయ్ అంటున్నావంటే నీ అంత దరిద్రగొట్టు తల్లిదండ్రులు ఇంకా ప్రపంచంలో ఉండకూడదు. ఏ తల్లైనా ఏ తండ్రి అయినా పెళ్ళయిన తర్వాత పెళ్ళైన ఇద్దరు కూడా కలిసిమెలిసి కష్ట సుఖాలను పంచుకొని వాళ్ళ జీవితాలను కొనసాగించాలని కోరుకునేవాడే తల్లైనా తండ్రి అయినా తప్ప, ఆ వదిలేసి వస్తే నా కూతురిని పెంచుకుంటాను, ఆయన ఎప్పుడు వదిలేసినా సరే నెత్తి మీద ఎట్టుకుంటాను, వాళ్ళు విడిపోవాలని కోరుకుంటున్నాను అని అంటే నిన్ను మాత్రం చాలా గట్టి కొడతారు. మోసే వచ్చాడని తెలిసి ఇసుపడి కూతురిని పరిగెట్టుకుంటా, అమ్మ ఇంకెంతకాలం అమ్మ తప్పమ్మ అల్లుడి గారు వచ్చేసరి తల్లి నువ్వు నా దగ్గర ఉండకూడదు. సమాజంలో కూడా మనం సమాధానం చెప్పేటువంటి వ్యక్తులుగా ఉన్నాం. నేను ఒక పాస్టర్ గారిని కదా, ఒక యాజకుని కదా, ఒక ప్రీస్ట్ని కదా, వెళ్ళిపో అని అన్నాడే తప్ప ఉంజమ్మా నా ఇంట్లో ఉండిపో తల్లి నా దగ్గర పెరిగినాయన అని అన్నాడా? ఎక్కడన్నా అన్నాడండి? అది మామయ్య గారికి అత్తయ్య గారికి అలాంటి అనుభవాలు ఉన్నాయనుకోండి, అల్లుడి గారు పిల్లలు కూడా చాలా చక్కగా వాళ్ళ జీవితాలను వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తారు. నేను మాట చెప్తున్నాను చూడండి, పిల్లల యొక్క జీవితాలు పాడైపోవడానికి గల కారణం, పిల్లల యొక్క జీవితాన్ని అనకూడదు, పిల్లల యొక్క వైవాహిక జీవితాలు పాడైపోవడంలో ఉన్న ప్రధానమైన కారణాలు ఎవరో తెలుసా? తల్లిదండ్రులే. ఏదన్నా చిన్న గొడవ వచ్చింది అనుకోండి, మాకు పెళ్ళిని మొగుడు పిల్లలందరూ గొడవలు రాకపోతే ఏమొస్తాయి, బలి చెప్తున్నాలే ఎక్కడికి వచ్చేస్తా, ఏ అక్కర్లేదు ఇంటి దగ్గర కూర్చోను అని అనేవాళ్ళు. వచ్చాయి సూటికే సర్దుకొని వచ్చే ఇంటికి, మీ నాన్న కూడా వచ్చామన్నాడు, నెత్తురుడుకొని చూసుకుంటా అన్నాడు, వాడికి ఎలా తీర్చాలో మనం చూద్దాం, కోర్టుకి వెళ్దాం, పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనేటువంటి తల్లిదండ్రులు ఉన్నంతకాలం పిల్లల జీవితాలు బాగుపడవు. ఏ గొడవ వచ్చినా ఏ విభేదం వచ్చినా వెంటనే కాంప్రమైజ్ చేసేటువంటి అత్తమామలు తల్లిదండ్రులు ఉంటే జీవితాలు బాగానే ఉంటాయి. అంతేకాని పెట్టి బేడా సర్దుకొని వచ్చాయమ్మా, నేను చూసుకుంటానమ్మా, నెత్తి మీద ఎట్టుకుంటానమ్మా అనే తల్లి తండ్రులు ఉన్నంతకాలం వైవాహిక జీవితాలు బాగోవు, వివాహ బంధాలు బాగోవు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఏ తల్లి అయినా, తండ్రులు అనరు ఈ మాట, ఏ తల్లి అయినా సరే మా పిల్లలు మాకేం భారం కాదండి అనే మాట పెళ్ళైన తర్వాత అంటుందంటే పనికిమాలి తల్లి అది. పెళ్ళైన తర్వాత మా పిల్లలు మాకు పెద్ద భారం ఏం కాదండి అని అంటుందంటే పెద్ద పనికిమాలి తల్లి, పెద్ద పనికిమాలిది. అలాంటి దాని కొడుకును పుట్టడం నీ దురదృష్టం. నిజమైన తల్లి నిజమైన తండ్రి పిల్లల యొక్క క్షేమాన్ని కోరుతారు, పిల్లల యొక్క జీవితం బాగుండాలని కోరుకుంటారు. అంతేగాని మొగుడిని వదిలేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టుకుందామని ఏ తల్లి తండ్రి అనుకోకూడదు. అనుకుంటే అసలు వాళ్ళ తల్లిదండ్రులు కాదు. ఎన్ని కొట్టుకున్నా ఎన్ని గొడవలైనా సరే ఇద్దరు కలిసి ఉండాలమ్మా, ఏదన్నా ఉంటే మేము వచ్చి మాట్లాడతామమ్మా, మీ మధ్యన ఏమన్నా విభేదాలు ఉంటే పరిష్కరించుకుందామమ్మా, నువ్వు రాకూడదమ్మా, ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి వస్తున్నావు, రేపు చచ్చిపోయిన తర్వాత ఎవరి దగ్గరకు వస్తావు, నువ్వు ఏ కొంప దగ్గర తలదాచుకోవడానికి వస్తావు తల్లి, ఎప్పటికైనా సరే నీ భర్త నీకు దిక్కమ్మా అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నంతకాలం పిల్లల జీవితాలు బాగుంటాయి. అంతేగాని వచ్చాయి నా దగ్గరుండు, ఆడు వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు కదా, ఆడు మారిన తర్వాత వెళ్ళదిగాలే, ఆడు మారిన తర్వాత వెళ్ళడం ఏంట్రా, మరి అన్నీ తెలిసే కదా పెళ్లి చేసు నువ్వు. కొంతమంది దరిద్రులాగా ఉంటారు, అల్లుడి గారికి చిన్న చిన్న వ్యసనాలు ఉంటాయి, చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, ఎలకమ్మా
ఆడు మారిన తర్వాత పాపం అల్లుడి గారు వెళ్తారండి, ఇంటికి వెళ్ళి మామయ్య గారండి తప్పు అయిపోయిందండి, కొంచెం ఏదో తాగిన మత్తులో చేసుకున్నానండి అనకూడని మాట అనేసానండి, అంత మాత్రాన్ని ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలండి, పిల్లలు అక్కడ ఏడుస్తున్నారు కదండి, నా పిల్లలను కూడా తీసుకుని వెళ్ళిపోయడం కరెక్ట్ కాదండి మామయ్య గారు, దానికి క్షమించండి, మళ్ళీ ఒకసారి అలా తప్పు చేయనండి అని చెప్పి అడిగినప్పటికీ కూడా పంపనరా, నీలాంటి ఓడి దగ్గరికి మాత్రం నేను పంపనరా, నువ్వు ముందు ఏదో పని చేయరే, నువ్వు ఏదో పనో పాటో ఎదుక్కుంటే అప్పుడు కూతుర్ని పంపుతున్నావు అన్నట్టు నిన్ను మాత్రం కొడతాడు దేవుడు, నిన్ను మాత్రం కొడతాడు, నిన్ను మాత్రం కొడతాడు. అసలు తల్లిదండ్రుల యొక్క ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదండి పెళ్ళి అయిన తర్వాత, చెప్తున్నాను మళ్ళీ నేను. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఇది చేసుకుంటారు, కష్టమంతా దేవుడు ఉన్నాడు, అంతగా కష్టమైతే పరిష్కరించగలిగే తల్లిదండ్రులు ఒక సలహాదారులుగా మాత్రమే ఉండాలి, వాళ్ళ జీవితంలోకి వెళ్ళకూడదు, వాళ్ళ జీవితంలోకి వెళ్ళకూడదు. వెళ్తే ఇలాంటి అనర్థాలు వస్తాయి, ఇలాంటి అనర్థాలు వస్తాయండి. అస్సలు పెళ్ళి అయిన తర్వాత అత్త మామయ్య గారుల దగ్గర నివసిస్తున్నటువంటి కూతురైనా కొడుకైనా ఉంటే తల్లిగా తండ్రికి ఇంటర్ఫీర్ అవ్వకు, ఫోన్ చేసి మాట్లాడతాను, వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు వినాలి, మళ్ళీని వాళ్ళు చేసుకుని వాళ్ళు పోతుంటే కుదరదు వీళ్ళు చెప్పాడు, అలాంటి దొరుకులు ఉంటే కాళ్ళు ఎరగొట్టతో గుమ్మల్లోకి రాని వాళ్ళని, వాళ్ళు ఏదో హ్యాపీగా బతుకుని వాళ్ళు బతకనేమండి, అంతేగాని మధ్యలో పనికిమాల ఇంటర్ఫీరెన్స్లోకి వెళ్ళి జీవితం పాడు చేశారో, ఈ తరం కాదు 2-3 తరాలు కొడతాడు దేవుడు, చూసుకో. ఉన్నం చేయపోనేమో పాడు చేస్తారు, వెళ్ళిపోయేదో హ్యాపీగా జీవితాలు బాగున్నప్పుడు కూడా అయ్యి బాబాయ్ ఏమైపోతారు, ఎవరో అందరూ బాగుంటారా బాబు, నువ్వు బాగుపడతా అందరూ బాగుంటారు, నువ్వు మారు ముందు. అస్సలనమ్మా నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరో కూడా తప్పుగా తీసుకోకండి. పెళ్లి చేసినటువంటి తర్వాత తల్లిదండ్రుల యొక్క ఇంటర్ఫీరెన్స్ చాలా తక్కువే ఉండాలి. అనవసరంగా వైవాహిక జీవితంలో వేలు పెట్టకండి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు పెంచకండి. కొంతమంది అంటూ ఉంటారు అల్లుళ్ళు ఏమంటే చాలా మంచిదండి బాబు మా ఆవిడ గారు, మామూలు మంచిది కదండి, దేవతండి బాబు, ఆ మామయ్య గారి ఇంటికి వెళ్తానన్నదంటే పంపించానని ఇల్లు వచ్చిన దగ్గర నుంచి కూడా మారిపోయిందండి. ముందు బాగానే ఉండేదండి ఇవిడి, ఎంత బాగా మాట్లాడేదండి బాబు, నేనంటే ఎంత ఇష్టమనండి బాబు, అక్కడికి వెళ్ళి వచ్చిందండి 10 రోజులు అయిందండి బాబు, దీని మనసంతా ఏమేం చేసేసారండి, వాళ్ళు మార్చేసారండి. అలాంటి మామయ్యల దగ్గరికి అత్తయ్యల దగ్గరికి అసలా పంపకండి, అలాంటి వాళ్ళ దగ్గరికి అసలా పంపకండి. అలాంటి వాళ్ళు అయితే మనసును మార్చేటువంటి తల్లి తండ్రి అని తెలిస్తే అల్లుడిగా అయినా ఇంకో అయినా పంపక, అలాంటి వాళ్ళ దగ్గరికి పంపకండి. నిజం చెప్తున్నాడు, మా తల్లి అయినా తండ్రి అయినా పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉండాలి, కష్టమైనా ఇబ్బంది అయినా సుఖమైనా నష్టమైనా సరే వాళ్ళు కలిసి వాటిని అన్నింటినీ కూడా అధిగమించి వెళ్ళాలని అనుకోనే వాళ్ళు తల్లిదండ్రులు తప్ప, వాళ్ళు విడిపోవాలి, ఎప్పటికన్నా నా కూతురు నా దగ్గరకు వచ్చేయాలి, వాళ్ళిద్దరి మధ్యన గొడవలు ఏర్పడిపోవాలి, నా నెత్తినెట్టుకొని నేను పెంచుకోవాలి అంటున్నావు అంటే నిన్ను కొడతాడే, నీకు ఇప్పుడున్న శాపం సరిపోతుంది, ఇంకా శాపం వచ్చి పడిపోతారా బాబు. ఇప్పటికే ఒకరితో ఇంకా భయంకరమైన ఒకరితో వచ్చి అది గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట్లాడుతున్నాడు, వద్దు, కట్ చేయి, నీ పన్ను చూసుకో, వాళ్ళ పనాలు చూసుకుంటారు, అంతేగాని పనికిమాల మధ్యలో పెట్టి ఇబ్బంది పడిపోతాం. దేవుడు మాట్లాడుతున్నాడు, లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, వాళ్ళ జీవితంలో ఏలు పెట్టావా అయిపోతాం. చాలా మంది జీవితాలను పాడు చేసే తల్లిదండ్రులే. అల్లుడి గారు వచ్చారు కదా, వచ్చిన తర్వాత బతిమాలుకుంటున్నారు కదా, ఏంటి మామయ్య గారి తప్పు అయిపోయిందని, అత్తయ్య గారి తప్పు అయిపోయిందండి, చేసుకోవడం నాదే తప్పండి, పంపించేయండి, ఇంక ఎప్పుడు అలాంటి పనులు చేయండి అన్నప్పుడు, అలాగే అల్లుడి గారు అంత బతిమాలుకోవాలండి, వీళ్ళమ్మా తప్పమ్మా, అల్లుడి గారు ఇంటి వరకు వచ్చి అలా బతిమాలించుకోవడం సరేనమ్మా విధానం కాదమ్మా, ఇది అంత పరువు నష్టమమ్మా, ఎంత అమర్యాదమ్మా అన్నట్టుగా పంపించే తల్లిదండ్రులు అయితే పర్లేదు, పంపండి. నువ్వు ఏదో పనుపాటు చూసుకుని నువ్వు మందు గిందు అన్నీ మానేసావని తెలిస్తే అప్పుడు పంపిస్తానరా. అప్పటి వరకు కూడా మా కూతుర్ని ఎలా పెంచుతానరా, చిన్న పందికొక్క పిల్లలో పెంచుతాను నేను. పందికొక్కను పెంచుతారు కొంతమంది తల్లిదండ్రులు. మరి పెళ్ళి ఎందుకు చేశారా, మరి పెళ్ళిళ్ళు ఎందుకే హాలకే, పిల్లలు ఎందుకే హాలకే, మరి పెళ్లి చేసినాడు వాగ్దానం చేశారు కదరా దేవుడికి, కష్ట సుఖాల్లో మేము విడిపోమని వాగ్దానం చేశారా. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఒకరు పట్టుకున్న చేయను మరొకరు విడిచిపెట్టమని చెప్పి దేవుని సేవకుడి సమక్షంలో దేవుని సమక్షంలో చేసిన ఆ వాగ్దానం ఏమైపోయింది, ఆ వాగ్దానం ఏమైపోయిందండి. పెళ్లి దగ్గర చేసిన వాగ్దానాలు ఏమైపోతున్నాయండి. ఎవరి జీవితంలో లేవండి కష్టాలు, ఎవరి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు లేవండి. ప్రతి ఒక్కరి జీవితంలో మనస్పర్ధలనే ఉన్నాయి భార్య భర్తల మధ్యన. ఎందుకంటే దేవుడు కలిపినది బంధం
భార్య భర్తల బంధం. దాన్ని విడగొట్టాలని చూసేది అపవాది. కాబట్టి ప్రతి ఒక్కడు వైవాహిక జీవితంలో ఇవి ఉంటాయి. అన్నంత మాత్రాన ఇంటికి వెళ్ళిపోయి నా కూతుర్ని ఎత్తి మీద పెట్టుకుంటాను, పెంచుకుంటాను, పోషించుకుంటాను అని అంటున్నావంటే వాళ్ళ జీవితం నష్టపోతుంది. తల్లిదండ్రులుగా నువ్వు శాపగ్రస్తులు అయిపోతాను. అస్సలు ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు. మామయ్య గారు ఇత్రో ఎంత గొప్పడు చూడండి, పంపించాడు. మామయ్య గారండి పని ఉందండి, ఉద్యోగం మీద వెళ్తున్నాను, దేవుడు పని ఇచ్చాడండి, వెళ్ళి చూసుకొని వచ్చానంటే అడ్డేటెడ్ ఎక్కడనండి, ఎక్కడాడు ఎల్లుడు, నీ దేవుడు నీకు తోడే ఉంటాడు అల్లుడు, జాగ్రత్త అని పంపించాడు. పిల్లల్ని కూతురిని తన దగ్గరే పెట్టుకున్నాడు. ఆ పని ముగించుకుని వచ్చిన మరుక్షణమే ఆ పిల్లల్ని, అంటే మోసే అప్పచెప్పడని అన్నట్టుగా ఉంటుంది, ఆ భార్యని పిల్లల్ని, ఇదిగో అల్లుడు గారు మీ భార్య గారు మీ పిల్లలు వీళ్ళు నా వాళ్ళు గారు, అది ఉండాలి. అంతేగాని ఇంటి దగ్గర కూర్చోబెట్టి మేపుతానంటే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి. మేపకండి, మేపకండి, ఎప్పుడు కూడా మేపకండి. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా సరే మా పిల్లలు మాకు భారం కాదండి, బరువు కాదండి, బతుకున్నంత కాలం కూడా నెత్తిమి ఎట్టుకుని చూసుకుంటామండి అనే తల్లి తండ్రి శాపగ్రస్తులు. పెళ్ళి కాకముందు అనవలసిన మాట ఇది. పెళ్ళి అయిన తర్వాత అనకూడదు, పెళ్ళి అయిన తర్వాత అనకూడదు. ఒకవేళ అలాంటి ఏదైనా ఉంటే చెప్పాలి. అమ్మా నేను పెళ్ళైందమ్మా, మీ అమ్మతో నాకు ఏం విభేదాలు లేవా, గొడవలు లేవా, అంత మాత్రాన్న నేను ఏమన్నా మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయినా, పుట్టింటికి వెళ్ళిపోయినా, ఇంటికి వచ్చేసి వేయటమ్మా అలాగా ఏమనుకుంటారమ్మా లోకం అంతా కూడా, ప్రజలందరూ ఏమనుకుంటారు, బంధువులందరూ ఏమనుకుంటారు, మీ భర్త గారికి ఎంత పరువు నష్టం అమ్మది, కుటుంబానికి ఎంత పరువు నష్టం అమ్మా. అల్లుడి గారు ఏమో అక్కడ ఉంటే నువ్వేమో మా ఇంట్లో ఉంటే ఎవరిని అనుకుంటారో తెలుసమ్మా, నిన్నేమనరమ్మా, మిమ్మల్ని చేరదీసి మిమ్మల్ని ఎత్తుకున్నందుకు తల్లిదండ్రులుగా మమ్మల్ని అంటారమ్మా, తప్పమ్మది. ఏదో ఉన్నదిలే, వెళ్ళండి, వెళ్ళి చక్కగా కాపురం చేయండి. ఒకవేళ మళ్ళీ మనస్పర్ధలు ఏమన్నా గొడవలేని వస్తుర్రా, 2 రోజులు ఉండి 3 రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపో. అంతేగాని మా దగ్గర మాత్రం ఉండిపోకే, అది నీకు మంచిది కాదు, మా కుటుంబానికి మంచిది కదమ్మా. నువ్వు వచ్చినందుకు ప్రేమతో చూసుకుంటాం, కానీ కుటుంబ పరువు తీసుకునే అంత ప్రేమను మాత్రం చూపించలేమమ్మా అనేవాడు తల్లిదండ్రి. గొడవలు అన్ని చోట్ల ఉన్నాయి. భార్య భర్తల మధ్యన గొడవలు లేవంటే పెద్ద అబద్ధం అది. కానీ కాంప్రమైజ్ చేయాలి, కాంప్రమైజింగ్ చేయాలి. మాట చెప్పమంటారా, మా అమ్మగారికి కానీ లేకపోయి ఉంటుంటే అసలు నేను ఏకాకిని అయిపోతాను, ఎవరి ధరలు చూసుకుందాం. కాంప్రమైజింగ్ అంటే ప్రసన్న గారు 100% కూడా మా అమ్మగారికి అనుకూలంగా ఉన్నారా, ఉండరు. అసలు మా అమ్మగారికి తగినటువంటి కోడలో అని అనిపించుకోవడానికి ఒక 50% ఉండకపోవచ్చేమో, బాధపడకండి. కానీ ఏ రోజు కూడా ఎందుకు వచ్చిందిరా బాబు నీకు ఆ దరిద్రం వద్దురా అలాగని చెప్పి నన్ను కూడా, లేదంటే ఆమెని కానీ ఎందుకమ్మా అని ఎప్పుడు ఎంత చక్కగా కాంప్రమైజ్ చేసేదో ఆవిడ, ఎంత చక్కగా ఆ సమస్యను పరిష్కరించేదో, దానికి తగిన ప్రతిఫలాలు ఈరోజు మేము ఇలా సేవలో నిలబడ్డామండి. లేదా ఎవరి దారాడు చూసుకుందాం, ఎవడు బతుకలు బతుకుతాం, ఎవడు జీవితాలు ఆడే. అంతేగాని నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో, నేను ఎక్కడ ఉండిపోతాను, మా ఓడికి ఇంకోటి ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు ఇంకోళ్ళని ఇచ్చి చేసేసుకో. ఈ దరిద్రాలు ఎక్కువైపోయినా ఒకసారి కలిసిన తర్వాత మళ్ళీ ఇంకోటితో కలవడం అంత బూతు వ్యభిచారం ఇంకోటి ఉందా. వచ్చామ్మా నీకు ఇంతకంటే మంచోని ఇచ్చి పెళ్లి చేస్తానమ్మా, ఇంతకంటే అంటావు అంటే ఏం చేస్తున్నావు దగ్గరుండి, వచ్చే ఆడతాడు నీకు, నేను లేవనుకున్నావా మమ్మీని వ్యభిచారికి సంసారికి తేడా ఉంది. వ్యభిచారికి సంసారికి చాలా తేడా ఉంది. కనబడిన వాళ్ళు అలా చేసుకుంటా పోతారు, సంసారాలు అనరు, వ్యభిచారులు అంటారు. కనబడిన వాళ్ళు అలా చేసుకుంటా పోతారు, సంసారాలు అంటారా, వ్యభిచారులు అంటారా. అలాగే ఉంటుంది మాట. మరి ఏం చేద్దాం, మరి అలాంటి నిలబెట్టాడు అక్కడ. ఆయనకి పూర్తిగా విభిన్నమైనటువంటి స్వరాన్ని మండలాన్ని ఇచ్చేసి వాడేసాడు దేవుడు. మరి ఏం చేద్దాం, కాదండి, కాదా. మనిషి పుట్టిన తర్వాత చచ్చిపోయేంత వరకు తల్లిదండ్రుల్లో మార్పు ఎలాగైతే ఉండదో, చచ్చిపోయే వరకు కూడా మళ్ళీ ఆడైనా ఆవిడైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. మా అందులో మార్పులు గీర్పులు ఏమి ఉండకూడదు. ఈడు చచ్చిందని, ఈడు వదిలేసాడని ఇంకోళ్ళు చేసుకుంటున్నాం, కరెక్ట్ కదా. మోసే మరి పెట్టాడు, అది తప్పక చెప్పాడు అన్నమాట. అసలు వద్దు, అసలు విడాకులే వద్దు. ఒకవేళ ఆ విడాకులనే అవసరం ఉంటే వ్యభిచారం చేస్తున్నాడు కనబడాలంతే. ఇంకా అది కనబడదు కాబట్టి అలా పెట్టాడు. అసలు
జరగదు అది. ఆయనకి ఇష్టం ఉండి పెట్టలేదు మోసేమిని విడాకుల్ని. దేవుడు జతపరుచు వారిని మనుషులు ఏం చేయకూడదు అన్నాడు. మరి అలాంటి మరి డైవర్స్ అలాగా ఎప్లికబుల్ అవుతుంది బైబిల్ ప్రకారంగా. డైవర్స్ నిజంగా దేవుడు ఆమోదించినది అయితే, బైబిల్లో ఎప్లికబుల్ అయితే, దాన్ని ఎందుకు మరి దేవుడు జతపరుచు వారు నల్లు వేరుపరచకూడదని అన్నాడు రా. డైవర్స్ ఏడ్రా. డైవర్స్ ఏంటి మరి? వాగ్దానం పాస్టర్ గారి చేతుల్లో చేయి వేసుకున్న వాగ్దానం, దేవుడి సమక్షంలో ఇచ్చిన వాగ్దానం మాట. సమస్య లేదు. కష్టమైనా సుఖమైనా నీ చేతిని నేనేమన్నాడో విడిచిపెట్టను. అలా ఉండాలి. అలా ఉండాలంటే అత్తమామల యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రేమతో పాటుగా కాంప్రమైజింగ్ కూడా ఉండాలి. నిజంగా అత్తమావులకి యువతలోకి ఈ వియ్యంకులు ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉందనుకోండి, చేసినటువంటి అల్లుడి గారికి కూతురు గారి జీవితాలు బాగుంటాయి. వియ్యంకులకి అండర్స్టాండింగ్ లేకే వీళ్ళిద్దరి జీవితాలు పాడవుతాయి. మెయిన్ అండర్స్టాండింగ్ వాళ్ళకి ఉండాలి, తర్వాత వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉండాలి. చెప్తున్నాను నేను. అస్సలు అలాగా పెళ్ళి అయిపోయిందా వాళ్ళ జోలికి వెళ్ళకండి. అస్సలు వెళ్ళకూడదు. వాళ్ళ లైఫ్లో మనం ఇంటర్ఫీర్ అవ్వకూడదు. కష్టమైన సుఖమైనా నీకు ఏదో నిలబడిందో ప్రార్థన చేయాలంత క్రైస్తుడిగా. అంతేగాని వచ్చాయమ్మా నిన్ను ఎప్పటికైనా విడదీసేస్తానమ్మా, నిన్ను ఎప్పటికైనా లప్పించేసుకుంటానమ్మా, నెత్తినెట్టేసుకుంటానమ్మా, పందికొక్క పిల్లలా పెంచేస్తానమ్మా అన్ను కొడతాడు. తర్వాత నీ వెనకాల ఎవరు ఉంటే వాళ్ళని కొడతాడు దేవుడు. వాళ్ళని కొడతాడు. ఇత్రో ఫెంటాస్టిక్ మామే ఆయన, ఫెంటాస్టిక్. నా దగ్గర ఉండకూడదు తల్లి. ఉండవలసినంతకాలం ఉన్నాం. పని మీద వెళ్ళారు కానీ అల్లుడి గారు తప్పులేదు, ఉన్నాం. వచ్చేసారంట, పద పిల్లల్ని తీసుకుని పద వెళ్ళాలి అక్కడికి, ఇద్దరు కలిసి ఉండాలి తల్లి అని పంపించాడు. అది మామయ్య గారిలో ఉండవలసిన గొప్ప అద్భుతమైన అనుభవం. అలాంటి మామయ్యలు ఉన్నారనుకోండి సంసారాలు బాగుపడతాయి. అలాంటి మామయ్యలు లేకుండా ఎల్లకు ఇక్కడే నీ పిల్లలు కూడా ఇక్కడే, కానీ వాళ్ళందరినీ నెత్తినెట్టుకొని చూసేసుకో అంటే వాళ్ళ జీవితాలు బాగు. అసలు బాగు వస్తాయమ్మా, తప్పమ్మా, వెళ్ళిపోవాలమ్మా, అంతకాలం ఉంటావమ్మా తల్లి ఇక్కడ అని అనాలమ్మా. అంతేగాని ఉండిపో, మంచి ఉద్యోగం చేసుకో, అందరూ బాగా చదువుకుంటున్నా, నువ్వే చదువు పాడు చేసుకున్నావు, బాగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని ఆ కంపెనీలోనే ఎవరినో ఒకరిని చూసేసుకొని సెట్ అయిపో. ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నారండి దరిద్రులు. కష్టమైనా సుఖమైనా తాగుపోతాడన్నా తిరిగిపోతాడమ్మా, ఇంక పెళ్ళి అయిపోయింది కదమ్మా, ఇంకా ఆడినమ్మా, ఇంకెవడో ఉండకూడదమ్మా అనే రోజులు మాటలు ఒకప్పుడు. ఇప్పుడు పోతా బానవే ఆడి కాకపోతే ఇంకొకడే, ఏ నీ కాలు మీద నువ్వు బతకలేవా, చదువుకోలేదా, ఉద్యోగం రాదా, వెళ్ళు ఇంకోటి చేసుకుందాం, హ్యాపీగా లైఫ్ డీల్ చేయి, లీడ్ చేయి, ఆడిని పట్టుకుంటావేటే, ఆడిని అంటాడతావేటే అని ఈ రోజుల్లో మాటలు. ఒకప్పుడు మాటలు ఎలా ఉండి, ఆడు తాగుపోతాడైనా తిరిగిపోతాడైనా ఎలాంటి పనికిమాలాడన్నమ్మా, ఇంకా తప్పదమ్మా, ఆడితోనే చేయాలమ్మా, నాకు తప్పింది ఏంటమ్మా, మీ నాన్నగారు అంత అలాంటి అని చెప్పి వదిలేసుకున్నానమ్మా, వదలకూడదు తల్లి అనే మాటలు ఆ రోజుల్లో ఉండేయండి. అందుకే బైబిల్లో మాట ఉంది, అంత్యదినములలో ప్రేమ చల్లారిపోతుంది. లేదు ప్రేమ అనురాగాలు ఈ రోజున వివాహాల్లో, వివాహ బంధాల్లో కనబడట్లేదు. ఆ రోజుల్లోనే భార్య భర్తలకు ఏమన్నా మనస్పర్ధలు వస్తే తప్పమ్మా, ఇంటి దగ్గర ఉండాలి, భర్త గారితో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఆ రోజుల్లో ఉండి ఈ రోజుల్లో ఆ మాట లేదు. విడిపో, నచ్చపోతే ఇంకొని చేసుకో, చదువుకున్నా కదా కాళ్ళ మీద నిలబడగలవు, ఎందుకు నిలబడలేవు, ఇంకోటి వస్తాడు, ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. ఇలాంటి మాటలు చెప్తుంటే పిల్లలు మరి పాడైపోకుండా జీవితాలు బాగుపడతాయా? అసలు బాగుపడు. అస్సలా ఒకవేళ దేవుని జతపరిచిన బంధం అయితే ఆ బంధాన్ని ఎడగొట్టేద్దాం అనుకుంటే ముందు మీ బంధాలు అయిపోతాయి. జాగ్రత్త. దేవుడు ఏర్పరిచిన, దేవుడు సిద్ధపరిచిన బంధాల జోలికి వెళ్ళి వాటిని ఎడగొట్టేద్దామంటే మీ బంధాలు ఎగిరిపోతాయి. గుర్తుపెట్టుకోండి, సీన్ సితారైపోద్ది, మామూలుగా ఉండదు. ఆయనతో దేవుడు జతపరుచు వారిని అన్నాడు అంటే మనుషులంతటా మనుషులు జతలు పరుచుకునే వాళ్ళు కూడా ఉంటారనే కదా. వాళ్ళ జోలికి వెళ్ళి దేవుడు పట్టించుకోడు. కానీ దేవుడు చిత్తానుసారంగా దేవుని ఏర్పాటులో కలిసినటువంటి వారి మధ్యన ఎడబాటు తీసుకురావాలి, వాళ్ళు దూరపరిచేయాలి, విడగొట్టేయాలి అని అనుకుంటే నిన్ను ఎడగొడతాడు. దేవుని కృప నుంచి నిన్ను ముందు విడగొడతాడు, అప్పుడు తొక్కుతాడు.
అసలు భార్య భర్తలు ఎప్పుడూ కూడా కలిసి ఉండాలని కోరుకునేవాడే తల్లి అయినా తండ్రిని. ఆడు ఎలాంటోడైనా, పనికిమాలుడైనా, తాగుబోతుడైనా, తిరుగుబోతుడైనా సరే. నేను ఇక్కడ మాట చెప్తున్నాను, పేరు ప్రస్తావించి చెప్పకూడదు. పేరు చెప్పను. నాకు ఈ ఒక్క కారణాన్ని బట్టి ఆవిడంటే చాలా గౌరవం. నాకు ఈ ఒక్క కారణమే, మిగతా విషయాలు నాకు తెలదు. క్విట్ ఇంకా ఆపోజిట్, ఇంకెంత క్వైట్ ఆపోజిట్ అంటే అంత ఆపోజిట్ ఇద్దరికి, భార్య భర్తలకి. వాళ్ళ యొక్క పద్ధతుల్లో కావచ్చు, వాళ్ళ యొక్క అన్నిటిలో కూడా ఆపోజిట్. అసలు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటారు భార్య భర్తలు వాళ్ళిద్దరు. అసలు సంబంధం లేదన్నట్టుగా, అస్సలు సంబంధం లేదన్నట్టుగా. నిజంగా ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న వాళ్ళైతే అలాంటి భర్తలు ఉన్నా, తాగేసి వచ్చి కొట్టేటువంటి భార్యలు ఉన్నా, నీకు దండం, నేను పోతున్నాను, నీతో నేను సంసారం చేయలేను అంటారు. అక్కడ చూశాను ఒక ఫ్యామిలీని. ఇక్కడ నేను ఎంత ఆపోజిట్గా ఉంటారంటే అంత ఆపోజిట్గా ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా విడిపోవాలనుకోలేదు వాళ్ళు. ఈరోజు కూడా చాలా ఉంటాయి సమస్యలకి, భార్య భర్తల మధ్య కావచ్చు, కుటుంబ మధ్య కావచ్చు. ఎన్ని వచ్చినా అసలు వదులుకోరు. ఆయన వదులుకోవడానికి ఇష్టపడ్డా, ఈవిడ వదులుకోవడానికి ఇష్టపడ్డా. నీతో నేను ఉండను, పోతానన్న మాట ఎప్పుడు వినలేదు నేను. ఉంటే అలా ఉండాలి, ఉంటే అలాగ ఉండాలి. ఉంటే అలా ఉండాలి. మామయ్య గారు తన కూతుర్ని, పిల్లల్ని అల్లుడి గారికి ఏం చేశాడు చెప్పండి? అప్పచెప్పేశాడు. అలా అప్పచెప్పండి. ఇంట్లో కొంచెం కూర్చోబెట్టుకుని పెంచుకుంటామంటే అది మహాఘోర పాపం, ఘోర శాపం రా బాబు. అది మహాఘోర శాపం. అది వర్దెలరా కుటుంబాలు. అసలు దేవుడు కలిపిన వాళ్ళని విడగొట్టేద్దాం అనుకున్న వాళ్ళు అసలు వర్దెలరు. ఈ పని మీరు చూసుకుంటే వాళ్ళ పనులు చూసుకుంటారు. మధ్యలోకి వెళ్ళారా? మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ అండ్ ఫైనల్ వారికి దేవుడు ఇస్తున్నాడు, కొమ్మలకు రాను, గుర్తుపెట్టుకో. రెండవదిగా ఇత్రోలో నేను గమనించిన అద్భుతమైనటువంటి ఒక విషయం ఉందండి. చాలా అద్భుతమైన విషయం. నాకు నూతన శేభ చెప్పారు కదా, ఆ విషయం. అద్భుతమైన సలహాదారుడు. సలహాదారుడు అన్నారా, సహకారం అన్నారా? సలహాదారుడు. ఎందుకన్నారు? సబాష్. అది ఆ వరాలు దేవుడు ఇవ్వాలి. మనకు కావాలంటే రావాయి, ఆయన ఇవ్వాలి. ఇత్రో మోషే మామయ్య గారు అద్భుతమైన మామయ్య అని అనడానికి ఇదొక కారణం. ఎందుకంటే అల్లుడు గారు కష్టపడుతుంటే చూడలేకపోయాడు మామయ్య. తెలుసా? అన్నట్టు అట్టకండి, ఎప్పుడైనా బైబిల్ చదివితే వెళ్తాయండి. అల్లుడు కష్టపడుతుంటే, అల్లుడు ఓపిక తగ్గిపోతుంటే, అల్లుడు ఆరోగ్యం పాడైపోతుంటే భార్య కాదు బాధపడింది, మామయ్య గారు బాధపడతారు. అల్లుడు ఆరోగ్యం ఎంత క్షీణించిపోయిందయ్యా, ఇలా చేసుకుంటా పోతే రేపు రోజున ఏమైపోతావయ్యా నువ్వు? అసలు జ్ఞానం ఉండి చేస్తున్నావా అల్లుడు గారు? మీరు ఇలా రండి కూర్చోండి, మీతో మాట్లాడాలని చెప్పి అల్లుడు నలిగిపోతుంటే తట్టుకోలేకపోయిన గొప్ప మామయ్య ఇత్రో. మామయ్యలో ఉండవలసిన గొప్ప క్వాలిఫికేషన్ ఇదొకటే. అల్లుడు నలిగిపోవాలి, అల్లుడు కష్టపడాలి, అల్లుడు ఎప్పుడూ సాకిరీ చేయాలి, పనికిమాలి పనులు చేయాలి, గొడ్డుల్లాకి పని చేయాలి అనుకునేవాడు మామయ్య కాదు. అల్లుడు గారికి ఉపశమనాన్ని కలుగు చేయాలి. వీలైతే నేను సలహాదారుడిగా, సహకారిగా ఉండగలిగే వాడిగా ఉండాలి అనుకునేవాడు మామయ్య. ఎక్కడుంది తెలిసి ఈ మాట? అదే అధ్యాయం 17-18 వచనాల్లో ఒకసారి చదవండి. అందుకు మోషే, చేతకమ్మ మీరే చదవండి, కానీ ఒకసారి చదవండి. కాదు, పై నుంచి చదవండి, 16 నుంచి చదవండి. వారికి వాద్యం ఏదైనా, అక్కడి నుంచి నేను చదువుతున్నాను. వారికి వాద్యం ఏదైనాను కరిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు, నేను వారి విషయం న్యాయం తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు అల్లుడు గారు, నీవును నీతోనున్న నీ ప్రజలు నిశ్చయముగా నలిగిపోతారు కదా. ఈ పని నీకు మిక్కిలి భారముగా ఉన్నది కనుక అది నీ ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడేయుండును. ప్రజల పక్షమును దేవుని సముఖమందు ఉండి వారి వాద్యములు దేవుని యొద్దకు ఏం చేయాలి? తేవాలి. మామయ్య గారు అంటున్నారు అల్లుగారితో, నువ్వు నలిగిపోతావు, వెనకాల వాళ్ళు కూడా నలిగిపోతారు కదయ్యా, నువ్వు చేస్తున్న పని ఏంటయ్యా, నీ ఆరోగ్యం పాడైపోతుంది కదయ్యా అన్నాడు మామయ్య. ఎవరిని చూసిరా? అలాంటి మామయ్యలు ఎక్కడ దొరుకుతారు రా బాబు? మామయ్య అంటే ఇత్రే.
మామయ్య అంటే ఇత్రోలా బతకాలి, ఇత్రోలా ఉండాలి మామయ్య అంటే. వాడు నిజమైన మామయ్య. అల్లుడు గారు కష్టపడుతున్నారని, అల్లుడు గారు ఓపిక సరిపోవట్లేదని, అల్లుడు గారు ఆరోగ్యం పాడైపోతుందని, అల్లుడు గారు రోజు రోజుకి నలిగిపోతున్నారని ఉందా? ఉందా? ఏమన్నది అక్కడ? ఈ పదం ఉపయోగించాడు అక్కడ గ్రంథకర్త? చెప్పండి, ఏమన్నా ఉంది అక్కడ? చెప్పండి. నలిగిపోదురు, నిశ్చయముగా నలిగిపోతున్నామని చెప్పి తట్టుకోలేకపోయిన గొప్ప మామయ్య. మామయ్య గారు అల్లుడు యొక్క క్షేమాన్ని కోరాలి. అల్లుడు ఇంత నలిగిపోకూడదు, ఆరోగ్యం పాడైపోకూడదు, బాగుండాలి, కొంతకాలం బతకాలి, మా ఆయుష్ను పొందుకోవాలి, నా కూతురు జీవితం కూడా ఇంకా బాగుండాలని కోరుకునేవాడు మామయ్య. అంతేగాని వీడు సత్తనే కానీ నీ జీవితం బాగోదే, వీడు ఎప్పుడు పోతాడో అప్పుడే నీ జీవితం బాగుంటుంది, అలాటోడి కోసం ఏడుతున్నావేటే, అలాటోడి కోసం గోలాడుతున్నావేటే, ఆడు ఏం చూసాడో ఏం పెట్టాడు అలాటోడి కోసం ఆడు పోనే వదిలే అలాంటి ఎదవనే, ఆడ సెత్తేనే నీకు జీవితం బాగుంటుంది, ఆడొక శనిగాడేవో పోనే అని అంటున్నాడంటే వాడు మాత్రం నలగొట్టబడతాడరా తమ్ముడు. అలాంటి మావేలు నలగొట్టబడతారు, వర్ణాతీతం. అలాంటి మావేలు అని అనకూడదు, అలాంటి తండ్రులు ఏ కూతుర్లకైనా ఉంటే ఆ తండ్రి కూతుర్లు ఇద్దరు కూడా శాపగ్రస్తులే. ఎందుకంటే అలాంటి ఓడికి సహకరిస్తూ వాళ్ళ మాటను గౌరవిస్తున్నారు కనుక వాళ్ళ పిల్లలు బాగోరు, అస్సలు బాగోరు. దేవుడు జతపరిచిన వాడండి మగాడు, ఆడదేనే. దేవుడు కలిపినవాడు సావలం కోరతాడరా కొంతమంది మావేలు. ఎదిగొచ్చిందే ఆడితే ఎంతకాలం కాపురం చేస్తావు నువ్వు, అలాంటిదే ఎవరు కాపురం చేస్తాడే, వదిలేహా నువ్వు వచ్చే నా దగ్గరికి. ఆయన ఆడు కోసం ప్రార్థన చేస్తానంటే పెట్టి ఆడు బాగుండాలని కోరుకుంటావేంటి, ఆడు మొగుడు 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 అంటావేంటి, ఏం పెట్టాడనే బాబు, ఏం చూసాడనే బాబు, అలాంటోడు సత్తనే బాగుంటావే అని అంటున్నాడంటే ఆ తండ్రి మంచోడు కాదు, ఆ తండ్రితో మాట్లాడటం మానేయండి. ఒకవేళ అలాంటి కూతుర్లు ఇక్కడ ఎవరైనా ఉంటే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని నీకు అనిపిస్తే మానే, లేదంటే నీ పిల్లలకి శాపమే కూర్చుంటుంది అది. మానే, లేదా మళ్ళీ చెప్తున్నాను, టైము డేటు రాసుకోండి, తోలు తీసేస్తాడు నీ జీవితాన్ని, వదిలేలటం. పెళ్లి చేసినటువంటి మామయ్యే అల్లుడి యొక్క పతనాన్ని కోరుతున్నాడంటే, అల్లుడి జీవితం నాశనం అయిపోవాలి, ఆడు చచ్చిపోవాలని కోరుతున్నాడంటే ఆడు మంచోడు కాదు, ఆడు మంచోడు కాదు. ఆడ గుమ్మంలో కూడా రానవ్వకు, నీ బాబు అయినా సరే, నీ బాబు అయినా సరే రానవ్వకు. ఇంకోసారి గుమ్మంలో కడిగెట్టావా బాగోదు నాన్న, మా ఆయన్ని ఇంకొక మాట అన్నావా మర్యాద దక్కదు నాన్న అనే కుమార్తెగా బతుకు. నిజంగా నీ మొగుడు నీకు ఇష్టమైతే, నీ మొగుడు మీద అంత అపరిమితమైన ప్రేమ ఉంటే, నీ గుండెల నిండా నీ భర్త ఉంటే, అలాంటి దరిద్రుడు నీ బాబు అయినా గుమ్మంలోకి రానివ్వకు, గుమ్మంలోకి రానివ్వకు. నీ జీవితం బాగుండాలంటే నేను చెప్పిన పని చేయి, లేదని తెచ్చి పెట్టుకుంటే ఇంకా శాపమని పెడతాను, ఇంకా శాపమని పెడతాను. ఎంత అద్భుతమైన మావి అండి. ఇలాంటి మావేలు ఉంటారండి, ఉంటారు ఈ రోజుల్లో. అల్లుడి గారు బాగోలేదంటే గడగల్లాడిపోయేటువంటి, అల్లుడి గారు బాగోలేదంటే ఇబ్బంది పడిపోయేటువంటి మావేలు ఉంటారా? ఆయన ఎంత మంచోడు కాకపోతేనండి, మోషే గారి యొక్క మామయ్య గారు వస్తున్నారంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తారండి మోషే మామయ్య గారిని. మామయ్య గారు వస్తున్నారంటే పరిగెట్టుకున్నారు, బాబు వీడు వస్తున్నాడేట్రా దరిద్రుడు అనుకోలేదు, లేనని చెప్పాడు రా బాబు అని అనలేదు, అవునా అని చెప్పి ఆయన ఎదుర్కొని కాళ్ళ మీద పడతాడు. ఆ మామయ్య ఎంత మంచోడు కాకపోతే అల్లుడు అలా ప్రవర్తించుంటాడు. ఎంత ప్రేమను సంపాదించుకున్నాడు చూడండి అల్లుడి దగ్గర. నేను అంటాను, మామ అల్లుళ్ళు ఎప్పుడూ కూడా తండ్రి కొడుకుల్లా ఉండాలి. తండ్రి కొడుకుల్లా కలిసిపోయేటువంటి మామ అల్లుళ్ళు ఫ్యామిలీస్ చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఆయన వస్తుంటే, మామయ్య గారు వస్తూ ఉంటే మోసే పరిగెడతారండి. ఎంత ఆనందంగా పరిగెడతారు. 10 వచనాల్లో ఇంటికి వెళ్తారు, చదువుకోండి. ఎంత ఆనందిస్తాడో మామయ్య గారు. రండి
మీ యొక్క ఆగమనం నాకు దీవెన, మీరు రాక నాకు ఆశీర్వాదం. ఎలా ఉన్నారు పిల్లలు, బాగున్నారా, రండి అని చెప్పి కౌగులించుకుని ఎంత మర్యాదగా మాట్లాడతాడో అల్లుడు. అంటే మామయ్య గారి యొక్క మంచితనాన్ని రుచి చూసిన అల్లుడు కనుక. మామయ్య గారు మంచోడైతే అల్లుడు గారు కూడా మామయ్య గారిని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. అంతేకాని మామయ్య గారు ఎప్పుడో కూడా అల్లుడి గారిని ఆ పేర్లు పొద్దులు పెడదు, అల్లుడి గారిని ఎప్పుడో కూడా తిడుతూ ఖండిస్తూ, అలాడోడోరా ఎలాడోడోరా, నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేసేలా కూతురి జీవితాన్ని పాడు చేసేసాను రా, ఏ కష్టపడవేట్రా, ఏ ప్రయాసపడవేట్రా, దున్నపూతలో కూర్చొని తింటావేట్రా అని అనేటువంటి మామయ్య అనుకోండి, ఖచ్చితంగా ఫీల్ అవుతాడు అల్లుడు అన్నవాడు. ఎందుకంటే ఆయన మనిషే కదా. అలా ఉండదటమ్మా. ఉద్యోగాలు లేనటువంటి మగవాళ్ళకి కష్టపడాలని ఉండదనుకుంటున్నారా? ఎంత సిగ్గుగా ఉంటుందో తెలుసా, ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా. నేను అక్కడి నుంచి వచ్చినాడిని. అంత బేగా అనేకండి. వాళ్ళకే కష్టపడాలని ఉంటుంది, వాళ్ళకే ప్రయాసపడాలని ఉంటుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలని ఉంటుంది. కర్మ బాగోక టైం బాగోక కొంతమంది అలా కొంచెం లేట్ అవుతారు, కానీ బాగుంటారు వాళ్ళు. ఎప్పటికైనా బాగుంటారు వాళ్ళు. తర్వాత పేర్లు పొద్దులు పెట్టిన వాళ్ళే మొక్కలు తీర్చుకుంటారు. అలాంటి వాళ్ళు రేపు రోజు నిన్ను చూసి అంతగా దీవించబడతారు. పేర్లు ఎట్టకండి. మావి గారు ఏం చేశారంట? అల్లుడు గారు నలిగిపోతున్నారు మీరు, ఆరోగ్యం పాడైపోతుందండి, ఆరోగ్యం పాడైపోతుంది బాబయ్య. ఎందుకు వచ్చింది అది, ఎందుకు వచ్చింది? నువ్వు చేసేది ఏదైనా మంచేనా అన్నాడా? నేను అంటున్నాను ఆ మాట. నువ్వు చేసేది ఏదైనా మంచిగా నీకు అనిపించిందా అల్లుడు? ఎంత నలిగిపోతున్నావయ్యా, ఎంత ప్రయాసపడుతున్నావయ్యా, ఎంత పరిచయం దేవుడి కొరకు చేస్తున్నావు, కానీ నలిగిపోతున్నావు కదా. నువ్వు నలిగిపోతున్నావు, నీ వెనకాల కూడా నలిగిపోతున్నారు కదా. ఎందుకు వచ్చింది అబ్బాయి? ఒకసారి రా నాతో కూర్చో, మాట్లాడుకునే ఇద్దరం. ఎంతమందిని నిలబెట్టాలి, ఎంతమందిని ఏర్పాటు చేయాలి, నువ్వు ఒక్కడ వల్ల ఇది కాదని చెప్పి చక్కటి సలహాదారుడిగా ఉన్నాడు ఈ మామయ్య. అంతేగాని అలాంటి దౌర్ద్రుడు, అలాంటి దౌర్భాగ్యుడు, ఇచ్చే అనే మామయ్యలు కాదండి. మంచి మామయ్య అంటే మంచి మామయ్య. నిజమైనటువంటి మామయ్య అల్లుడి క్షేమాన్ని, కూతురి యొక్క జీవితం మేలును కోరే వ్యక్తి అయితే, అల్లుడి జీవితం బాగాలేదనుకోండి, మామయ్య సహకరించి సలహాదారుడిగా ఉండాలి బైబిల్ ప్రకారంగా. అల్లుడు పనిపాటు లేడు అనుకోండి, అలాంటి అల్లుడిని విసర్జించేటువంటి మామయ్యలు బైబిల్ సంబంధమైన మామయ్యలు కాదు. అలాంటి వాళ్ళని ఎక్కువ ప్రేమించాలి బైబిల్ పరంగా. నిజంగా అల్లుడికి ఉద్యోగం లేదన్నప్పుడు నీకు ఓపుకుంటే ఉద్యోగం సంపాదించి పెట్టి నీ అల్లుడికి బండి లేదు, సైకిల్ మీద తిరుగుతున్నాడు, నడిచి వెళ్ళిపోతున్నాడు, పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు, అయ్యో ఎంతమంది ఉంటే ఏం చేయలేకపోతున్నావు అనుకునే మామేమైతే ఈ పాటికి చక్కటి బండిని కొంటావు నీ అల్లుడికి, చక్కటి బండిని కొంటావు నీ అల్లుడికి. అది నిజమైన మామయ్యలో ఉండే ప్రేమ. ఆడు ఎలా పోతా నాకేటి, ఆడి వల్ల నాకేమన్నా రూపాయి కలిసి వచ్చిందా, నా కూతురికి ఏమన్నా వచ్చిందా, అలాంటోడికి ఎందుకు కొంటానో, బాగా ఉద్యోగం చేస్తాడు చూడు, ఆడికి కొంటాను, ఆడైతే ఓతలు ఎడతాడు, బాగా చూసుకుంటాడు. ఉద్యోగాలను చూసి ప్రేమిస్తారా మావేలు, దరిద్ర కొట్టేది వాళ్ళారా. ఉద్యోగాల్లో ప్రేమ ఉంటుందో లేదో తెలియదురా. ఏ పని పాటు లేని అల్లుడైనా చాలా మంచితనం ఉంటుంది అలాంటి అల్లుల్లో. అలాంటి అల్లుళ్ళే నిజమైన కుమారులే కూడా ఉంటారు. ఉద్యోగం ఉంటేనేమో అల్లుడిని ఒకలా చూస్తారు, వ్యాపారవేత్త అయితే అల్లుడిని ఒకలా చూస్తారు, అన్నీ బాగుంటేనేమో అల్లుడినేమో బాగా చూస్తారు, ఏమీ బాగోలేని అల్లుడినేమో అంటారు. ఎంత ఉసిరండి అది, ఎంత బాధ అండి అల్లుడికి అది. సొంత మామయ్య, పిల్లనిచ్చిన మామయ్యే ఒక్క కంటే కూడా అధ్వానంగా చూస్తున్నాడని చెప్పి ఆ చిట్టి మనసు నలిగిపోదా? ఎంత నలిగిపోద్ది. అది నీ క్షేమమా, నీ పిల్లలకి అది దీవెన, ఎంత నలిగిపోద్ది. సహకారిగా ఉండాలండి మావయ్యలంటే. అల్లుడికి ప్రేమించే మావయ్యగా ఉండాలి. అల్లుడి కష్టంలో ఉంటే ఆదుకునే మావయ్యగా ఉండాలి. అల్లుడు ఇబ్బందుల్లో ఉంటే నేను లేనా అల్లుడు అని చెప్పి మాట ధైర్యం ఇచ్చేటువంటి మావయ్యగా ఉండాలి. అల్లుడు బలహీనపడితే అయ్యో అల్లుడు బాలేదా పదా అని చెప్పి ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి మావయ్యలై ఉండాలి. కుక్కను వదిలేసినట్టుగా రోడ్ల మీద మంచాల మీద వదిలేసేటువంటి మావయ్యలు వర్ధిల్లరు, కుటుంబాలు వర్ధిల్లు అమ్మ. ఎంత నలిగిపోయాడండి. తనకే ఆ బాధ వచ్చినంతగా నలిగిపోయాడు ఇద్దరు, తనకే ఆ శ్రమ వచ్చినంతగా నలిగిపోయాడు ఇద్దరు. ఆ ఇబ్బంది అంతా కూడా నాకే అన్నట్టుగా తీసుకున్నాడు కాబట్టి అల్లుడు నలిగిపోతున్నావయ్యా, నలిగిపోతున్నావు, ఇంకేం కష్టపడతావు, వయసు ఏమో 80 సంవత్సరాల పైప్రాయం వచ్చేసిందా, ఈ వయసులో కూడా వద్దయ్యా, వద్దు, కూర్చో, నేను మంచి సలహా ఇస్తాను, ఒక్కడ వీళ్ళందరికీ కూడా న్యాయ తీర్పు తీర్చలేవు, సలహాదారులుగా ఉండలేవు అని చెప్పి ఒక మంచి సలహా ఇచ్చిన గొప్ప మామయ్య ఎవరో చెప్పండి? ఇద్దరు.
ఇద్దరు కొంతమంది మావేలు ఉంటారు, అల్లుళ్ళకి వెళ్ళిపోయారు, ఉద్యోగం సద్యోగం లేదు అదొకే. ఒరే ఉద్యోగం సద్యోగం లేదు అదొకే అనేటప్పుడు ఏదన్నా ఉద్యోగం ఎప్పుడన్నా సంపాదించి పెట్టచ్చు కదా అల్లుడికి. ఉద్యోగం లేదు, ఏమీ లేదండి, తినేసి తిరుగుతాడండి, పిల్లలు పట్టించుకోడండి, చేసుకున్న పిల్ల ఎలాగుందో కూడా కనీస జ్ఞాపకం కూడా ఉండదండి. ఎదవండి, దరిద్రుడండి, అదండి ఇదండి. ఒరే నిజంగా ఉద్యోగం లేదని బాధపడుతున్న మామేమైతే ఏదో ఒక చోట ఒక చిన్న చితక పని ఏదన్నా చూసి, రాళ్ళుడు నీకు ఒక మంచి పని చూశాను, మన వాళ్ళే మనకు తెలిసిన వాళ్ళే చక్కటి ఉపాధినైనా అని చెప్పగలిగేటువంటి మామయ్యగా ఉంటే మంచిదే. చెప్పాలా అల్లుళ్ళు బాగాలేదండి, నల్లపోతున్నానండి, డాక్టర్ గారు ఏమో హాస్పిటల్కి వెళ్తే చాలా ఇబ్బందిగా ఉందని, ఆరోగ్య పరిస్థితి అంతా అన్నారండి అని చెప్పుకుంటారా? ఒకవేళ నీ కూతురే ఆ మాట చెప్తే, అవునా అమ్మ చేతిలో డబ్బులు లేమో, నేను ఇస్తానమ్మా, కొంచెం జాగ్రత్తగా మంచి ట్రీట్మెంట్ చేయించండి ఆ బిడ్డకి, అల్లుడి గారిని జాగ్రత్తగా చూసుకో, నేను ఉన్నాను, వదులుకోకమ్మా, అలాంటి వాడు మళ్ళీ దొరకడు, మంచోడమ్మా అని చెప్పే మామేల కంటే సత్తే సావనే ఆడి కోసం ఏడితే వేటాడు, పోతే నీ జీవితం బాగుంటుందని ఒకవేళ నీ తండ్రి నిన్ను అంటే బొమ్మల్లో కూడా రానవకలటువంటి. ఎందుకో తెలుసా? నీ జీవితం, నీ పిల్లల జీవితం బాగోదు, వాళ్ళ శాపాలు నేను వెంటాడతాయి, ఆ రక్తం నీలో ప్రవహిస్తుంది కనుక. మంచిది కాదు, మంచిది కాదు, మంచిది కాదు. ఎవరున్నారండి ఈ రోజుల్లోని అల్లుడిని అల్లుడు గారండి అని పిలిచే వాళ్ళు ఉన్నారండి? ఆడికి ఉద్యోగం ఉందనుకోండి, అల్లుడు గారండి కాదే, మామూలుగా ఉండదు, కూలేసి తీసుకెళ్తారు లోపలికి. ఆడికి ఉద్యోగం సద్యోగం లేకపోతే, ఒకప్పుడు అందరూ ఈయనిచ్చిన డబ్బులతో తిన్న వాళ్ళే, ఈడి కష్టపడిన దాంతోనే మేసిన వాళ్ళే, ఈడు కష్టపడకుండా మూల పడ్డాడు కదా, ఏటే బాబా అని పట్టుకొని ఎలాడతా అనే దరిద్రులు ఉంటారు. అన్నే నీకు తగులుతుందని నా వాక్యం నాకు తెలిసి కదా, ఉన్నారేమో మీ జీవితంలో అలాంటి మావేలు. కదిలిపోతున్నాడు, అక్కడ కదిలిపోతున్నాడు. ఆయన బయటపడ్డాడో, కొంతమంది బయటపడిన అల్లులు చాలామంది ఉంటారు, జీవోత్సవాలుగా బతికేసి అల్లుడు మావేలతోని అత్తలతోని మాటలు అనిపించేసుకుని, ఎందుకు ప్రభువా ఇలాంటి ఇంకా బతికిచ్చో, అందరితో అనిపించుకోవడానికి తీసేసుకోవచ్చు కదా అని అంటే కూడా తీసేసుకుంటాడు కొంతమంది అల్లుళ్ళని దేవుడు. అంత కోసం ఉండకూడదమ్మా, అంత నలుగుడు ఉండకూడదమ్మా అల్లుడికి, అంత బాధ పెట్టకూడదు అల్లుల్ని. అటు పని చేసేవాడన్నా, ఏ పని చేతకానైనా అప్పుడు చేతగా చూసుకోండి. రేపు రోజున కొడుకుగా నేను చూసేది ఆ అల్లుడే, ఆ అల్లుడే. అంతేకాని అల్లుడు ప్రేమను సంపాదించుకోరు కొంతమంది. అల్లుడితో వ్యతిరేకత, అల్లుడితో వ్యత్యాసం, అల్లుడితో గొడవలు ఏదన్నా వస్తే ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారండి? ఈరోజు అల్లుడు గారు అని పిలిచే మావేలు ఉన్నారా? ఉన్నారా తమ్ముడు? మొన్న ఉంటారంటారా? మా నాన్నగారిని మా తాతయ్య గారు పారాసామిలు గారు మల్లిబాబు గారండి, మల్లిబాబు గారండి. మరి ఆయన ఏమని కూడా మల్లిబాబు గారు మామయ్య గారండి. చిన్నప్పటి నుంచి మా తాతయ్య గారు చచ్చిపోయేంత వరకు ఈ మామ అల్లుళ్ళ మధ్యన వైరం కానీ, గొడవ కానీ, మనస్పర్ధలు కానీ, అగౌరవం కానీ పావల ఎత్తి కనపడలేదు నాకు. పావల ఎత్తండి. నేను ఎప్పుడు మా నాన్నగారిని చూస్తూ ఉండేవాడు, నాన్నగారితో తాతయ్య గారితో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడూ కూడా ఒక కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడేవారు ఆయన. నా మామయ్య, నా భార్య తండ్రి గారు ఎప్పుడు అలవాటు ఉన్న వ్యక్తి అన్నట్టు కాదు, నవ్వుతూనే బుర్ర దించుకొని బుర్ర పక్కెట్టుకొని ఇలాగే మాట్లాడేవాడు. ఎప్పుడు ఆయన ఎదురైనా అదే గౌరవం, అదే కొత్తదనం. ఎప్పుడూ కూడా కనీసం కోపంతో కూడిన ముఖం పెట్టుకొని తాతయ్య గారు నాన్నగారితో మాట్లాడడం ఎప్పుడు చూడలేదు. ఎప్పుడూ కూడా బాధతో తాతయ్య గారు నాన్నగారితో మాట్లాడడం ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చూడలేదు. బైబిల్ పట్టుకుని చెప్తున్నాను. అల్లుడు గారి మీద కొద్ది కోపం చూపించిన రోజులు కూడా వాళ్ళ జీవితంలో లేవు. అది మామ అల్లుళ్ళు అంటే అలా ఉండాలి. చచ్చిపోతే వాళ్ళ మామయ్య గారు చచ్చిపోతే గుక్క పెట్టి చిన్న పిల్లలు ఏడ్చాడు మా నాన్న, చిన్న పిల్లల్లాగా. ఎప్పుడైనా ఆయన ఫోటో కనబడితే ఆ కళ్ళు అన్నీ కూడా చెమరిల్లిపోతాయి. అల్లుడు కళ్ళు
అల్లుడు కొళ్ళు చెమరిల్లిపోతా నేను చాలాసార్లు చూశానండి మా తండ్రి గారి యొక్క కాళ్ళని. అల్లుడు దేవుడమ్మా అనేవారు. ఏం పెట్టలేదండి మా అమ్మగారికి మా నాన్నగారు ఏమి, వాళ్ళ ఆస్తులు ఏమి మా అమ్మగారికి ఏమి రాసి ఇచ్చలేదు మా నాన్నగారు. ఆయన మనసు ఏటో మా తాతకి బాగా తెలుసు, ఆయన ఎలాంటి వాడో బాగా తెలుసు. తన కూతుర్ని ఎంత ప్రేమిస్తున్నాడో, తన గుండెల్లో ఏ స్థానం ఉందో మా తాతకి బాగా తెలుసు. ఇప్పటికీ అదే స్థానం ఉందా, అంతకంటే ఎక్కువే ఉంది, కానీ ఎక్కడ తగ్గలేదు మా అమ్మగారి మీద ప్రేమ మా నాన్నగారికి. పిచ్చి మా అమ్మ అంటే మా నాన్నకి పిచ్చి. గుండెల నిండా కాదు, గుండె మా అమ్మ మా నాన్నగారికి. అందుకు మా తాతకి మా నాన్న అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం ఆయనకి. మళ్ళీ బాబు గారండి, మామయ్య గారండి, ఏమండి ఎంత చేశారండి మా నాన్న. ఆ చేసినందుకు పేర్లు కూడా పెట్టిన వాళ్ళు ఉండాలి. ఎంత చేశారండి, ఎంత చేశారండి. పెళ్ళయిన దగ్గర నుంచి మామయ్య గారు అత్తయ్య గారి యొక్క యోగక్షేమాల కొరకు మాత్రమే నేను ప్రయాసపడ్డాడు. నేను నా భార్య నా పిల్లలో ఎప్పుడు అనుకోలేదు. ఏమే ఫోన్లేవే అమ్ములు ముసలోళ్ళు ఎవరున్నారో వాళ్ళకి అని కూడండి బాబాయ్. నేను ఉన్నానండి, నేను ఉన్నాను. తన జీవితాన్ని సాక్రిఫైస్ చేశారండి మా నాన్న. అల్లుడికి తాతయ్య గారి కోసం మామయ్య గారి కోసం వదిలేసి వెళ్ళిపోతానంటే ఎలా అమ్మా? వెళ్ళిపోతా బాగోదు, అత్తగారి సొంత ఇల్లు అత్తిలింట్లో ఉండవలసిన కర్మ ఆయనకేటి? ఆయన కర్మ ఏంటండి? సొంత ఇల్లు ఉన్నాయి, బోల్డ్ సైట్లు ఉన్నాయి, బోల్డ్ ఆస్తి ఉంది ఆయనకి. ఆ భార్యని పిల్లలు అద్దెంట్లో ఉంచుతున్నాడనే అవసరం ఆయనకి ఏముందండి? కానీ చెప్పుకున్నారు చాలామంది చాలా చండాలంగా, మామయ్య గారి దగ్గర ఉండి ఊడిపోతున్నాడని చెప్పి. కానీ ఎంత తాతయ్య గారి దగ్గర ఉన్నా ఈయన డబ్బులతోనే కుటుంబం అంతా కూడా నడిపించబడేది తెలుసా? పెళ్ళైన దగ్గర నుంచి తాతయ్య గారు అమ్మమ్మ గారు కుటుంబం యొక్క పోషణ అంతా మా నాన్నగారే. మా నాన్నగారు వెనకాలలో కూడా అనేవారు, ఎందుకు మల్లిబాబు బయటకు వచ్చి ఉండొచ్చు కదా, అమ్మదారు ఉండొచ్చు కదా. వద్దమ్మా, ఎవరున్నారమ్మా వాళ్ళకి, ఇద్దరు కొడుకులు అలాగున్నారు, ఎవరుంటారా అని కూడా అల్లుడు బంగారు అల్లుడు. అదే మా అల్లుడు అంటేనే, అదే మావి అంటేనే. చచ్చి వరకు చూసుకున్నాడు, చచ్చి వరకుని. మల్లిబాబు గారండి కొంచెం వస్తే, మల్లిబాబు గారండి అలాగండి, అలాగే అలాగే అలాగే. ఏం వచ్చిందిరా, సిల్లి కట్నం కూడా అవ్వలేదురా, రూపాయి కట్నం ఆశించలేదా మా నాన్న. తన మామయ్య గారి దగ్గర నుంచి పావల ఎత్తు కట్నం ఆశించలేదు. చచ్చే వరకు నాకు ఏం పెట్టావని కూడా అనలేదు మా నాన్న. ఏం పెట్టావని చూడాలని నన్ను అనలేదు. రూపాయి పెట్టకపోయినా నెత్తినట్టుకొని చూశాడు అల్లుడు. అది మామయ్య అల్లుళ్ళ మధ్యలో ఉండవలసిన బంధం అమ్మ. తండ్రి కొడుకుల్లా ఉండాలి, తండ్రి కొడుకుల్లా ఉండాలి. మర్చిపోలేను, నా కంఠం ఊపిరి ఉండగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధాన్ని నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. దేవుడు నన్ను వాడుకున్నంతకాలం ఆ బంధం ఎప్పుడూ కూడా లోకంలో స్వార్థగానే వెదజల్లుతుంది. అల్లుడు మామయ్యలు అంటే అలా ఉండాలండి. ఎవరున్నారన్న ఈ రోజు ఎవరున్నారా? పెళ్ళి అయిపోతే పదా, అలా కదండి, ముసలోళ్ళు అయిపోయారు కదండి, అమ్మా నాన్న మనం తప్ప ఏ అవసరం లేదులే, డబ్బులు ఏమన్నా పంపించేద్దాం, మన బతుకు మన పిల్లలో అనే అల్లుళ్ళే చాలామంది, అండి. ఆ ముసళ్ళ కోసం జీవితాన్ని, పిల్లల జీవితాన్ని అన్నీ సాక్రిఫైస్ చేసి వ్యాపారంలో ఉన్న డబ్బులన్నీ తీసుకుని వచ్చి 2 కుటుంబాలను పోషించేవాడు మన తండ్రి గారు. తాతయ్య గారికి ఇష్టం ఉండదు కదా, అమ్మ అదేటమ్మా మొత్తం డబ్బులన్నీ ఆయనే పెట్టేసుకుంటున్నారు తల్లి, అవి డబ్బులు కూడా తీసుకోరేటమ్మా, అమ్మ అలాగైతే అలాగమ్మా అనేవారు. అమ్మ అనేవారు కాదమ్మా, కుక్క పెట్టి ఎంత బాధపడేవాడు, ఊరుకోండానా అనేది. ఈ రోజున అలాంటి కూతుర్లు ఎక్కడ ఉన్నారండి? ఏమండి డబ్బులు తీకండి, మా నాన్న తెస్తాడు, మా అమ్మ ఎత్తదలే, నువ్వు ఎంత ఎత్తున్నావు బ్యాంకులు అయ్యి అని కూతుర్లే తప్ప ఎవరున్నారా? అలాంటి కుటుంబంలో పుట్టడం నేను అదృష్టం చేసుకుంటే కానీ తరగదని నేను అంటాను. మోసే ఆ రోజు అదృష్టం చేసుకుంటే అలాంటి మావయ్య. అంత మంచి కుటుంబం మా కుటుంబం. అందుకే మా కుటుంబం మీద ఎక్కువ శోధన, ఎక్కువగా సాతాను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు. అలా ఉండాలమ్మా, ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ముందుకెళ్తే దేవుడికి ఎంత మహిమ, లోకానికి ఎంత దీవెన, ఎంత మాదిరమ్మది. అంతేకాని అల్లుడు చచ్చిపోవాలని కోరుకుంటారా? అల్లుడు జీవితం బాగోపోతే, అల్లుడి యొక్క పరిస్థితి బాగోపోతే దూషించేటువంటి మావేళ్ళ బట్టి అల్లుళ్ళు బాధపడరు. వీలైతే వాళ్ళకి సహకరించు,
సలహా ఇవ్వి, వాళ్ళ జీవితాల్ని ఏదో రకంగా నిలబెట్టడానికి ప్రయత్నించగలిగేటువంటి మావి ఎలా ఉండాలి తప్ప ఆ, పాడు చేసేటువంటి వ్యక్తులుగా ఉంటుంది నీకు నీ బిడ్డలకి ఎంత మాత్రం మంచిది కదా అది. అంత మాత్రం మంచిది కదా. చాలామంది అనుకుంటారు తాతయ్య గారు చేతుల మీదుగా మందిరం అంతా కట్టబడింది. నిజానికి ఒక విషయం చెప్పమంటారు, తాతయ్య గారి చేతుల మీదుగా కొంతవరకు మందిరం కట్టబడి ఆగిపోతే మా నాన్నగారు వ్యాపార నిమిత్తం దాచుకున్నటువంటి ప్రతి రూపాయి, మా అమ్మగారి పెళ్ళైన దగ్గర నుంచి మా పేరు దాచుకున్న ప్రతి రూపాయి, వాళ్ళు ఏమైపోతారో కూడా ఆలోచించకుండా పిల్లల భవిష్యత్తు ఏవైపోయినా సరేలే పర్లేదు అనుకొని రూపాయి కూడా ఉంచుకోకుండా వ్యాపారంలోని వాళ్ళు దాచుకున్నదంతా కూడా ఈ మందిర నిర్మాణంలో పెడితే మందిరం పూర్తయింది తెలుసా. మందిరం ఆగిపోయిందమ్మ మధ్యలో, స్తంభాల వరకు లిగి సాయకపోతే ఆదుకున్న గొప్ప అల్లుడు ఆయన. ఆయనకేం కారం పట్టిందండి, ఆయనకి ఏ కారం పట్టింది? అల్లుడు గారు మీ పేరు మీద రాత, నాకు వద్దండి మావయ్య గారు, నాకెందుకు వచ్చింది ఆస్తి అన్న గొప్ప అల్లుడండి ఆయన. అవి వచ్చినాయి నాకు ఉండదు ఆస్తుల మీద ఈస్తుల మీద. ఎక్కడి నుంచి వస్తాయి? వెనకాలలో వస్తాయి, వెనకాలలో దరిద్రులు అనుకో అవి మనకు వస్తాయి. ఆస్తులు గీస్తులే మాకు లేవు, ఎందుకంటే ఆయనకి లేవు, మా మామయ్యకి లేవు. మా మామయ్యలు అలాగని ఎప్పుడు ఆశించేవారు కదండి. ఎంత గొప్ప ఇల్లు కట్టుకుని ఇంత గొప్ప ఇల్లుండి కూడా నేను అన్న ఫీలింగ్ లేదు. ఎంత నార్మల్గా తిరిగేవారండి అలా. అయ్యే వచ్చినాయి ఎవరి పేరెట్టుకెళ్ళ వాళ్ళకి ఏయో చిన్న ఫ్లాస్ని బట్టి అలా పేర్లు ఎట్టే పరిస్థితులు లోకంలో కనబడినాయి. కానీ వాళ్ళకి గోరు సరిపోనండి బాబు, నేను గోరు సరిపోను. అంత మంచి మనస్తత్వాలు ఇద్దరం ఆమెలే. దేవుడు ఇచ్చిన అల్లుడు అంతకంటే మంచోడు. మందిరం అయిపోతే వ్యాపారంలో డబ్బులను తీసి పెట్టేసేయడం అయినా రూపాయి ఉంచుకోలేదన్న. రూపాయి దేవేంద్ర గారు తెలుసు ఏమొచ్చింది దానికి, ఎంత పెట్టాడో. అమ్మా మల్లిబాబు గారికి నేను రుణపడిపోయానమ్మా, అమ్మడో మల్లిబాబు గారు చాలా రుణపడిపోయానమ్మా, ఎంత ఏందో చెప్పమనమ్మా, రాసిమ్మనమ్మా. అస్సలు రూపాయి వద్దండి నాకు, రూపాయి వద్దు. అది పిచ్చి అంటే మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం ఈ విషయంలో. అలాంటి మగవాళ్ళు చాలా రేరికి కనబడతారంట, వ్యక్తిత్వంలో చెప్తున్నాను. సచ్ ఏ ఫ్యాంటాస్టిక్ గా. వాళ్ళ ఫ్యామిలీ ఎవరో లేరేమో, వాళ్ళ అమ్మగారు అలాగ ఉండేవారులే. ఎన్నో లక్షల రూపాయలు ఉత్తిని ఇచ్చి తులేసుకున్న మనిషి, కంచంలోకి తీసుకుని వచ్చి అడుక్కుని భోజనం పెట్టే మనిషి వాడు. అంత గొప్ప మనస్తత్వాలు ఈరోజు నీకు ఉన్నాయా? నీ కుటుంబానికి ఉన్నాయా? నీ వెనకటి వరకు ఉన్నాయా? ఉంటే అవి నీకు వస్తాయి, లేకపోతే కష్టపడి సంపాదించి. అల్లుడిని ప్రేమించే మామయ్య ఇత్రో అంత గొప్పవాడండి. మొట్టమొదటిగా ఇత్రో అల్లుడి యొక్క వైవాహిక జీవితాన్ని బాగుండాలి, భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి ఉండాలి అని కోరుకున్న గొప్ప మామయ్య. రెండవదిగా అల్లుడు కష్టపడుతుంటే, అల్లుడు ప్రయాసపడుతుంటే, అల్లుడు నలిగిపోతుంటే తట్టుకోలేనంత గొప్ప ప్రేమ కలిగి ఉన్న మామయ్య ఇత్రో. అలా ఉండాలి. మామయ్య అయినా అలా ఉండాలి, అల్లుడు గారైనా అలా ఉండాలి. అల్లుడు గారు మామయ్య గారు వస్తుంటే దోకోలేదు, నేను లేనని చెప్పేయి మళ్ళీ టీ దండగా మళ్ళీ కూర్చోబెట్టి సొల్లేయాలి, ఇడతా అది చేయాలి ఇది చేయాలి ఏమన్నది. బాబోయ్ పడిపోయాడు అంతే, ముందు పడిపోయాడు అంతేనండి, పడిపోయాడు అంతే. అలా ఉండాలి, ఆ విధంగా ఉండాలి. మీరు ఇంకా మామయ్యలు అవ్వడానికి టైం పడుతుంది. అల్లుళ్ళు అయినా సరే మంచి బాధ్యత కలిగిన అల్లుళ్ళ బతకండి తమ్ముడు. మామయ్యలు టైం పడుతుంది కదా. అల్లుళ్ళు అయినా సరే మామయ్యలు బాగా ప్రేమించి అల్లుళ్ళుగా ఉండాలి. సంఘ సభ్యులు తల్లిదండ్రుల్ని, మామయ్యల్ని, అత్తయ్యల్ని బాగా ప్రేమించి యవన బిడ్డలుగా ఉండాలి. ఈ సంఘ యవనరాండ్రు అందరూ కూడా నీ తల్లిని ప్రేమించినట్టుగా, నీ తండ్రిని ప్రేమించినట్టుగానే నీ అత్తమామలు కూడా ప్రేమించాలి. అలా ఉండగలిగితే ఎంత దీవెనది, ఎంత మాదిరిది, ఎంత మహిమ దేవునికి. ఇత్రో గొప్ప, చెప్పండి మావి మంచి మనసున్న, చెప్పండి మావయ్య. కళ్ళు మూసుకోండి, ప్రార్థన.